Come back to our channel. So in this video we will discuss unit 1 name వచ్చేసి introduction to strategic management. సో ఈ యొక్క కంప్లీట్ వీడియో మీరు డీటెయిల్డ్గా చూస్తే ఏమవుతుందంటే మీరు ఎగ్జామినేషన్లో ఎలాంటి టైప్ ఆఫ్ యూనిట్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, లాంగ్ క్వశ్చన్ అయినా షార్ట్ క్వశ్చన్ అయినా. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంట్రొడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది యూనిట్ 1 లెసన్ నేమ్. ఓకే, ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తాను, సో దట్ ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు అటెంప్ట్ చేసే విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మీకు వాట్ డూ యూ మీన్ బై బిజినెస్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ అనే ఒక క్వశ్చన్ అనేది ఉంది. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో జనరల్గా మనము బిజినెస్ గురించి అనేది డెఫినెట్గా నేర్చుకోవాలి, బికాజ్ బిజినెస్ అనే క్వశ్చన్ మీకు 2 మార్క్స్లో కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. ద బిజినెస్ ఈజ్ స్టార్టెడ్ విత్ ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. ఇక్కడ బిజినెస్ అంటే ఏంది? అదొక ఎకనామిక్ యాక్టివిటీ, అంటే మనీ రిలేటెడ్ యాక్టివిటీ అనమాట. బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాము? ప్రాఫిట్స్ కోసమే కదా. టైంపాస్కి అయితే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయము. ఎస్, సో అకార్డింగ్ టు ది ఎల్హో వీలర్, బిజినెస్ యూనిట్ ఈస్ కన్సర్న్ కంపెనీ ఆర్ ఎంటర్ప్రైజ్ విచ్ buys and sells owned by one person or group of persons is managed under a specific set of పాలసీస్. ఒక బిజినెస్ అనేది అకార్డింగ్ టు ఎల్ఓ వీలర్ ఏమంటున్నారంటే అది ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక స్మాల్ ఫర్మ్ అవ్వచ్చు, ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పర్టికులర్ దాంట్లో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కంపల్సరీగా ఉంటే ఏదైతే ఒక పర్సన్ హ్యాండిల్ చేయడం కానీ మల్టిపుల్ పర్సన్స్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అన్న కానీ ఏదైనా కానివ్వండి, దాన్ని మనం బిజినెస్ అంటామని ఎవరంటున్నారు? ఎల్ఓ వీలర్. ఓకే, సో మీనింగ్ డెఫినేషన్ కంపల్సరీగా మీరు రాయాలి. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఏంది? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్? ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ ద గోల్స్. వాట్ ఆర్ ద గోల్స్? అసలు బిజినెస్ ఎందుకు పెడతాము, బిజినెస్ ఎందుకు పెడతామని చెప్పిన ఫస్ట్ వన్ ప్రాఫిట్ ఎర్నింగ్. ప్రాఫిట్ ఎర్న్ అవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి 20,000 వచ్చినప్పుడు ఇంకో 10,000 ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఏదైనా ఒక బిజినెస్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే మెయిన్ మోటో ఏముంటుంది? ప్రాఫిట్ ఎర్న్ చేసుకోనికి. ఎస్, నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ లేకుండా బిజినెస్లో నువ్వు ఏమై సెల్లింగ్ చేస్తావు? ఎస్, గూడ్స్ లేకుండా, ప్రొడక్షన్ లేకుండా అంటే మెన్ కానీ మనీ కానీ మెటీరియల్ కానీ మెషినరీ కానీ దిస్ ఆర్ ద యూటిలైజేషన్ అంటాం. అంటే వీళ్ళు నలుగురు లేకపోతే బిజినెస్ అనేది ఉండదు. మనిషి లేకపోతే బిజినెస్ ఉంటుందా? ఉండదు. పైసలు లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేస్తారా? చేయలేము. మెషినరీ లేకపోతే గూడ్స్ తయారైతాయా? తయారవ్వలేవు. మెటీరియల్ లేకపోతే అసలు ఏమైనా అవుతుందా? ఆబ్జెక్ట్ అవ్వదు. సో దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ క్రియేటింగ్ మార్కెట్స్. ఎప్పుడైతే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావో నీ యొక్క బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటావు. ఎస్, ఒక బ్రాంచ్ నువ్వు హైదరాబాద్లో ఓపెన్ చేసి ఇంకొక బ్రాంచ్ వరంగల్లో, ఇంకొక బ్రాంచ్ సికింద్రాబాద్లో, ఇంకొక బ్రాంచ్ సమ్ మెదక్లో ఇట్లా ఓపెన్ చేయాలని ఉంటుంది కదా. క్రియేటింగ్ మార్కెట్స్, యూ వాంట్ టు ఎలాబరేట్ యువర్ బ్రాండ్. ఎస్, నెక్స్ట్ వన్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్. సో టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో, ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎన్వైర్న్మెంట్లో టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. మన ఇప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్స్ అని అడాప్ట్ అవుతున్నాయి కస్టమర్స్కి, కన్జ్యూమర్స్కి అన్నప్పుడు టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. ముందుతోని కంపేర్ చేసుకున్న టెక్నాలజీ ఇప్పుడు మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం, ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్డ్ అవుతుంది. ఎస్, సెకండ్ కేటగిరీ వచ్చేసి హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ నుంచి ఉంది. ఇందులో వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఈ పర్టికులర్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల చాలామందికి జాబ్ అనేది వస్తుంది. జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు లివింగ్, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కూడా ఇండైరెక్ట్గా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అంటే చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో మన ఏమేమి ఉండాలి? కస్టమర్ ఒక ఆప్టిమం వరకు వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. మన కంపెనీ షేర్స్ని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా ఉండాలి నీ యొక్క బిజినెస్. ఓకే, సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఆబ్జెక్టివ్స్లోనే 3 కేటగిరీస్ 4 కేటగిరీస్ లాగా వాళ్ళు డివైడ్ చేస్తారు. ఎగ్జామ్లో మీకు ఒక్కొక్క ఆన్సర్ 8 మార్క్సే కాబట్టి ఎనీ 8 పాయింట్స్ సరిపోతుంది. మీరు ఇలా కేటగిరీ లాగా మెన్షన్ చేయాలంటే అవసరం లేదు, జస్ట్ మనకి సైడ్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది?
సోషల్ ఆబ్జెక్టివ్స్లో అవైలబిలిటీ ఆఫ్ గూడ్స్, నీ యొక్క గూడ్స్ అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ బిజినెస్లోకి అవైలబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చే కస్టమర్స్ 1000 మంది అనుకో, నువ్వు 100 ప్రొడక్షన్ చేస్తే మిగతా 900 కస్టమర్స్ ఏమవుతారు, డిస్సాటిస్ఫాక్షన్ అవుతారు కదా. సో నీకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో అన్ని ప్రాపర్ గూడ్స్ అనేది నీకు అవైలబుల్గా ఉండాలి. దెన్ ఓన్లీ యూ నీడ్ టు స్టార్ట్ ద బిజినెస్. ఎస్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, డెఫినెట్గా క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా ఒక బిజినెస్లో. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్, న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసాము, సర్వైవల్ కోసము, గ్రోత్ కోసం, అయితే డిఫరెంట్గా ఉన్నాయి. మనకు కావాల్సిన ఏవైనా 8, మీకు ఏ 8 అయితే ఈజీగా అనిపిస్తున్నాయో జస్ట్ మీనింగ్, డెఫినేషన్, ఆ 8 పాయింట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీలో అంటే ఏవేవి బిజినెస్ టైప్స్ ఉంటాయంటే సోల్ ఎంటర్ప్రైజ్ అంటాం, అంటే సోల్ బిజినెస్షిప్. అంటే ఒకటే పర్సన్ హోల్ బిజినెస్ని హ్యాండిల్ చేసుకుంటే, వాడే ప్రొడక్షన్ చేసి, వాడే సెల్ చేసి, వాడే ప్రాఫిట్స్ తీసుకొని, వాడే లాస్ని బేర్ చేసుకొని, ఇవన్నీ సింగిల్ పర్సన్ హ్యాండిల్ చేసే దాన్ని మనం ఏమంటాం, సోల్ బిజినెస్ అంటాం. పార్ట్నర్షిప్ అంటే ఏంటి, 2 or more than 2 persons కలిసి ఒక పర్టికులర్ బిజినెస్ని స్టార్ట్ చేయడం. ఎస్. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, 2 కంపెనీస్ మర్జ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మర్జ్ అయింది ఇప్పుడు. ఎస్. సో అట్లా దాన్ని మనం ఏమంటాము, జాయింట్ స్టాక్ కంపెనీ అని అంటాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బిజినెస్ పాలసీ గురించి ఉందమ్మా. బిజినెస్ పాలసీ అంటే ఏంది, బిజినెస్ పాలసీ ఈజ్ నథింగ్ అబౌట్ ది మన గోల్స్, బిజినెస్లో జరగాల్సిన గోల్స్, బిజినెస్లోకి జరగాల్సిన డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి కొన్ని పాలసీస్ పెట్టుకుంటాం. ఎస్. గోల్స్ అనేది ఏంది, నువ్వు పర్టికులర్ మంత్లో నెక్స్ట్ 5 yearsలో ఏమవ్వాలి, నెక్స్ట్ మంత్లో ఏం టార్గెట్ ఫినిష్ చేయాలి, ఇవన్నీ నీ పాలసీలో ఉంటేనే దెన్ యూ విల్ ఏబుల్ టు వర్కౌట్ ఆన్ దట్. ఎస్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే బ్లైండ్గా మనం కూర్చోము కదా, రేపు ఏం చేయాలో మనం ఇప్పుడే అనుకుంటాం, ఫ్యూచర్లో ఏం చేయాలని ఇప్పుడే అనుకుంటాం. దట్ ఈజ్ నథింగ్ అబౌట్ ది పాలసీ. బిజినెస్ పాలసీ అంటే ఫ్యూచర్లో మన యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి, మన యొక్క గోల్స్ ఎలా ఉండాలని ఒక పర్టికులర్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బిజినెస్ పాలసీ అనేది ఇది. అసలు ఇంపార్టెన్స్ ఏంది, బిజినెస్ పాలసీ వల్ల ఇంపార్టెన్స్ ఏముంటుంది, బిజినెస్లోకి ఏమి అడ్వాంటేజ్ అని అంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈరోజు రేపు ఏమేమి పనులు చేయాలని అన్న ఒక పేపర్లో రాసి పెట్టుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఆ పని చేయాలి కంపల్సరీగా, ఎట్ ఎనీ కాస్ట్ వీ నీడ్ టు ఫుల్ఫిల్ దట్ వర్క్ అని అనుకుంటాం కదా. దట్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరికీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఎస్. నెక్స్ట్ వన్, అసైన్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ మనం ఏమేమి కావాలో అన్నీ మనం రాసి పెట్టుకున్నాక బిజినెస్ పాలసీలో ఎవరికి ఏ వర్క్ అనేది మనం అసైన్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తాం. నువ్వు పలానా ఈ పని చేయాలి, నువ్వు ఈ మంత్లో నీ టార్గెట్స్ కంపల్సరీగా ఫినిష్ చేయాలని చెప్పి వీ విల్ అలాట్ ద రెస్పాన్సిబిలిటీస్ అనమాట. నెక్స్ట్ ఏముంది, రైట్ డెసిషన్. నీకు ఏం చేయాలో నీకు ఒక అవగాహన ఉంటే దాని మీద ప్రాపర్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ నీకు ఉంటుంది. ఎస్. నెక్స్ట్ వన్, ఎఫెక్టివ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఈ పర్టికులర్ బిజినెస్ పాలసీ ఉండడం వల్ల సబార్డినేట్స్కి, ఎంప్లాయీస్కి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ, కమాండింగ్ సిస్టమ్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ ఎఫెక్టివ్గా రన్ అవుతాయి. అంటే మంచిగా స్మూత్ వేలో ఎఫెక్టివ్గా రన్ అవుతుంది బిజినెస్లోకి అని అంటున్నారు. నెక్స్ట్, రిసోర్స్ యూటిలైజేషన్ అంటే ఏంది, ఆర్గనైజేషన్లో సంబంధించిన అన్ని రిసోర్సెస్ని 100% మనం యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేది ఉంటుంది అడ్వాంటేజ్. బిల్స్ ఎంప్లాయీ లాయల్టీ. సో ఇక్కడ ఏంటంటే బికాజ్ ఆఫ్ దిస్ బిజినెస్ పాలసీ ఎంప్లాయీ యొక్క ఎంత లాయల్గా ఉన్నాడు అనేది కూడా బిల్డ్ చేస్తుంది. ఎస్. ఆర్గనైజేషన్కి ఎంత కట్టుబడి ఉన్నాడు, ఓకే అన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్, కార్పొరేట్ ఇమేజ్. ఎప్పుడైతే నీ గోల్స్ని నీ గోల్స్ని రీచ్ అవుతావో, నీ ఆర్గనైజేషన్స్ని స్మూత్గా రన్ చేసుకుంటావో అప్పుడు నీకు ఒక కార్పొరేట్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్ కానివ్వండి, యాపిల్ కంపెనీ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇవన్నీ మంచి కంపెనీస్, మంచి కార్పొరేట్ ఇమేజ్ ఉన్న కంపెనీస్. ఎందుకలా నేమ్ వచ్చాయి అని అంటే ఆ కార్పొరేట్ ఆర్గనైజేషన్ అంటే ఎంఎన్సీ కంపెనీస్లో ప్రతి ఒక్కటి నీట్గా డీటెయిల్డ్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. హెచ్ఆర్ పాలసీస్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఎంప్లాయీకి ఇచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. ఎస్. సో దట్ ఈస్ ద రీజన్.
నెక్స్ట్ ఫీచర్స్ అడిగారు. సో ఈ పర్టికులర్ దాన్ని మీరు ఫీచర్స్ లాగా కన్వర్ట్ చేసేయచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పాలసీ అని అడుగుతున్నాడు. సో డిఫరెంట్ టైప్స్ పాలసీస్లోనే ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ మీకు అపీల్డ్ పాలసీ అని ఉంది. ఈ అపీల్డ్ పాలసీ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఒక టార్గెట్ని పెట్టుకున్నాం, ఒక గోల్స్, ఒక పాలసీస్, ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ని పెట్టుకున్నాం. సబార్డినేట్స్కి అర్థమైంది ఇది వర్కౌట్ అవ్వదు, మన ఆర్గనైజేషన్లో మనం ఏదైతే పెట్టుకున్నామో ఇది వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము, సబార్డినేట్స్ మేనేజర్స్కి చెప్తారు ఈ పర్టికులర్ దానికి వర్కౌట్ అవుతలేదు, మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, వీ నీడ్ టు రీస్టార్ట్ అవర్ పాలసీ, వీ నీడ్ టు డూ ది లైక్ కరెక్షన్స్ ఇన్ అవర్ పాలసీ అని చెప్పి పెట్టాలి. దాన్ని అపీల్డ్ పాలసీ అని అంటాం. అపీల్డ్ పాలసీ అంటే ఏంది, పర్టికులర్ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, న్యూ బిజినెస్ పాలసీస్ని ఎలా తెచ్చుకోవాలి అనే దాన్ని అపీల్డ్ పాలసీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇంటర్నల్ పాలసీ. ఇంటర్నల్ పాలసీ అంటే ఏంది, మన ఇంటర్నల్గా ఆర్గనైజేషన్ ఎంత మంచిగా ఉండాలి అంటే ఎంప్లాయీకి మధ్యలో ఉన్న వ్యక్తిత్వం కానివ్వండి, శాలరీ విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా కానివ్వండి, ఇంటర్నల్గా మనకి కొన్ని పాలసీస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఎస్, ఎక్స్టర్నల్గా మనకి ఏం రూల్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ అంటే బయట వాళ్ళకి మనం ఏం రూల్స్ పెడుతున్నాం, స్పెసిఫిక్ పాలసీస్ ఏముంది, లైక్ కంపెన్సేషన్ అంటే ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తుంది, దాన్ని మనం స్పెసిఫిక్ పాలసీస్ అంటాం. నెక్స్ట్ రిటర్న్ పాలసీ అంటే ఏంటి, రిటర్న్ ఫార్మాట్లో ఉండే పాలసీని రిటర్న్ పాలసీ అని అంటాం. అంటే మనం ఏవైతే పాలసీస్ పెట్టుకుంటామో అవన్నీ రిటర్న్ ఫార్మాట్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవడం. ఎస్, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులో కూడా ఒక 4-5 మీరు సైడ్ హెడింగ్స్ నేర్చుకొని దాన్ని మీరు ఎలాబరేట్ చేసి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ ఏ బిజినెస్ పాలసీ అంటే ఎలా మనం బిజినెస్ పాలసీని మనం ఫార్ములేట్ చేస్తాం అంటే ప్రాసెస్ ఎట్లా చేస్తామనంటే ఫస్ట్ వన్, ఏ ఏరియాలో మీరు ఈ పర్టికులర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక నీ యొక్క ఆర్గనైజేషన్స్ని బట్టి ఆ గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సూట్ అవుతాయా లేవా అనేది చూసుకోవాలి సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, అనాలిసిస్ చేయాలి. వాట్ ఎవర్ ద స్టెప్ యూ హ్యావ్ టేకెన్, వెదర్ ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆర్ నాట్, యూ నీడ్ టు అనలైజ్ దట్. ఎస్, నెక్స్ట్ వన్, అనలైజింగ్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే నీ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్ లోపల ఏవైతే స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఏం వీక్నెసెస్ ఉన్నాయి, ఏమైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి, బయట నుంచి ఏమేమి థ్రెట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి కంపల్సరీ ఒక డెసిషన్ నువ్వు తీసుకుంటున్నావు అంటే. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి కలెక్ట్ చేసుకోవాలి 5th పాయింట్లో. ఆఫ్టర్ దట్ నువ్వు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని కరెక్టా లేదా అనేది చెక్ చేసుకోవాలి 6th స్టెప్లో. 7th స్టెప్లో ఏం చేయాలి, నువ్వు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది వర్కౌట్ కాకపోతే దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. 8th స్టెప్లో అప్రైజింగ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ దాంట్లో అంటే అన్ని ఆల్టర్నేటివ్స్లో ఏదైనా ఒక్కదాన్ని నువ్వు ఫైనల్ చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అప్రూవ్ చేయాలి. టోటల్ 10 స్టెప్స్లో ఇవి ఉన్నాయన్నమాట. సో జస్ట్ సింపుల్గా చెప్పాలి అని అంటే సైడ్ హెడింగ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకొని దాని లోపల ఉన్న మ్యాటర్ మనకి అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు నేను ఏదో చెప్పినో దాన్ని మీరు 2 లైన్స్గా రాస్తే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటున్నారు. సో ఇదొక నేను బ్రీఫ్గా చెప్తా. స్ట్రాటజిక్ అంటే ఏంది, స్ట్రాటజీస్ అంటే మన ఉన్న ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం. ఎస్, అది యూజ్ చేసుకుంటూ డెసిషన్ మేకింగ్ని ఎలా మనం చేస్తాము. స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కార్పొరేటివ్ కంపెనీస్. ఎస్, అంటే ఒక ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు దాన్ని మన ఎక్కువ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని దాని నుంచి మనం బయట ఎలా పడతాం. ఓకే, సో ఇది మోస్ట్లీ రిస్క్తో కూడింది ఉంటుంది అన్నమాట. ఓకేనా, డెసిషన్స్ ఏమవుతాయి, డెసిషన్స్ మనం ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ కోసం అనేది మనం చేస్తాం. ఓకే, సింపుల్గా చెప్పినాను. ఒకవేళ దీని గురించి ఆన్సర్ వచ్చినా కూడా మీరు ఓన్గా రాసేయచ్చు. ఇక్కడ స్టెప్స్ కూడా చూసుకోండి. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, డయాగ్నోసింగ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ నీ ఆర్గనైజేషన్లో ఏం ప్రాబ్లం ఉందో నీకు తెలిస్తే వాళ్ళ గురించి మేనేజ్మెంట్ వాళ్ళు థింక్ చేస్తారు. డయాగ్నోసిస్ ద ప్రాబ్లమ్ అంటే ఏంటి, ఎవరైతే మేనేజర్ ఉంటారో, ఎవరైతే టాప్ లెవెల్ అథారిటీ ఉంటారో వాళ్ళు చూస్తారు. ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ ఏమని చెప్పినారు అంటే ఒక పేషెంట్కి తెలుస్తుంది తనకి ఏదో డిసీజ్ ఉంది అని చెప్పేసి, కానీ డాక్టర్కి మాత్రమే కదా తెలుస్తుంది ఏం డిసీజ్ ఉందో ఎగ్జాక్ట్గా అనేది. సో ఇక్కడ కూడా అంతే,
ప్రాబ్లం అనేది ఎంప్లాయీస్కి తెలుస్తుంది, కానీ దానికి పర్టికులర్గా సొల్యూషన్ మాత్రం ఎవరికి తెలుస్తుంది? మేనేజర్స్కి కానీ టాప్ లెవెల్ మేనేజర్స్కి మాత్రమే తెలుస్తుంది. సో ఇట్లా ఈ పర్టికులర్ పాయింట్స్ని పెట్టుకొని మీరు ఎలాబరేట్ చేసుకుంటూ రాస్తే సరిపోతుంది. సో ఇంతకుముందు మనం ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ పాలసీలో ఈ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ దాంట్లో కూడా సేమ్ స్టెప్స్ లాగానే ఉంటుంది. మీరు ఆ ఆన్సర్ ఇక్కడ కూడా మీరు యూజ్ చేసుకొని రాసేయచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏముందనంటే హౌ కార్పొరేట్ డైరెక్షన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ అని ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? కార్పొరేట్ డైరెక్షన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము అని అంటున్నాడు. అది మెయిన్లీగా మీకు ఈ పర్టికులర్ ఈ ఫ్లో చార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక కార్పొరేట్ కంపెనీ అనేది 4 బేస్డ్ చేసుకొని ఉంటుంది, 4 థింగ్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఒకటి స్ట్రాటజీస్, ఇంకొకటి విజన్, ఇంకొకటి మిషన్, ఇంకొకటి ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎంఎన్సీ కంపెనీస్ చూసుకోండి, లైక్ విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి. అమెజాన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. ఓకే, సో అమెజాన్లో ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూపన్స్ పెట్టడం కానివ్వండి, లేదంటే డిస్కౌంట్స్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే లైక్ క్లెయిమ్ రివార్డ్స్ ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ స్ట్రాటజీస్ ప్లేస్ కదా. ఎస్, సో ఒక కార్పొరేట్ అనేది స్ట్రాటజీస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. వితౌట్ స్ట్రాటజీస్ ఎ కంపెనీ కెన్ నాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ వన్ ఏంది? విజన్ అంటే ఏంది? ఫ్యూచర్లో వాళ్ళ కంపెనీ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క కంపెనీ చూసుకుంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ కంపెనీ ఎక్కడ ఉండాలి, ఏ స్టేజ్లో ఉండాలి, ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి అనేది ఉంటుంది కదా. విజన్ అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకునే ఇమాజినరీ వ్యూ అంటాం దాన్ని. మిషన్ అంటే ఏంది? నువ్వు అచీవ్ చేయాల్సిన మిషన్ ఏంది? సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వాలి, అది మీ విజన్. ఓకే, పాస్ అయినారు అనుకుంటున్నారు, అది మీ విజన్. విజన్కి మిషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు. మిషన్ అంటే ఏంటనంటే MISSION ఈజ్ నథింగ్ అబౌట్ ది యువర్ ఫ్యూచర్ గోల్స్, యువర్ ఫ్యూచర్ థింగ్స్ టు డూ. మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనిని మిషన్ అంటాం. ఆ మిషన్ మీద మీరు వర్కౌట్ చేస్తున్నారు. ఎస్, నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. నీకు ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి అండ్ గోల్ అనేది కూడా నువ్వు పెట్టుకోవాలి. అంటే ఈ మంత్లో నేను మినిమం 1 lakh రూపీస్ సంపాదించాలి. ఓకే, దాన్ని గోల్ అని అంటాం. సో ఒక కార్పొరేట్ డైరెక్షన్ అనేది ఈ 4 బేసిస్ మీద మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇట్లా ఒక ఫ్లో చార్ట్ వేసేసి మీరు సపరేట్గా ఒక్కొక్క దాని గురించి నీట్గా మీరు రాశారనుకోండి, మీకు ఆన్సర్ ఎలాబొరేట్ అయినట్టు ఉంటుంది, ఫుల్ మార్క్స్ కూడా పడతాయి. ఓకేనా? సో ఎందుకు ఈ ఒక ఆన్సర్ మీరు స్పెసిఫిక్గా నేర్చుకోమంటున్నా అంటే సపరేట్గా విజన్ గురించి అడగవచ్చు. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి కాబట్టి మీరు ఆ క్వశ్చన్ని కంపల్సరీగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంపార్టెంట్వి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, మళ్ళీ ఇవి అవి అని అక్కడెక్కడ లింక్ పెట్టకండి. సో ఈ ఒక్క వీడియోని నీట్గా చూసిన వాళ్ళకైతే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసేయగలిగే విధంగా నేను చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంటే. సో దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది అప్రోచెస్. ఓకే, అప్రోచెస్ ఫర్ డెవలపింగ్ ఆబ్జెక్టివ్స్. నీ యొక్క గోల్స్, నీ యొక్క ఆబ్జెక్టివ్స్ని డెవలప్ చేయాలంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి నీకు అనేది అంటున్నారు. ఫస్ట్ మీకు టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఉంది. ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది, మన ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. లో లెవెల్, మిడిల్ లెవెల్, టాప్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు. సో టాప్ లెవెల్ మేనేజర్స్ వాళ్ళు ఎవరు? ఓనర్స్, CEOs కానీ చైర్మన్స్ కానీ, వీళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు, మనందరికీ తెలిసింది. మిడిల్ లెవెల్లో ఎవరు ఉంటారు? సబార్డినేట్స్ కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, టీమ్ లీడర్స్ కానివ్వండి, వీళ్ళు ఉంటారు. లో లెవెల్లో ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. ఎస్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓనర్ అనుకోండి, నేను పెట్టే గోల్స్ మీదే కదా ఇవి 2 వర్కౌట్ అవుతాయి. ఎస్, నేను చెప్తున్నా ఏమని, నాకు ఈ మంత్ నాకు 1 lakh రూపీస్ టర్న్ ఓవర్ అవ్వాలి అని అంటున్నా. సో దిస్ ఈజ్ మై గోల్. దట్ ఈజ్ నథింగ్ అబౌట్ ది టాప్ డౌన్ అప్రోచ్. అంటే పైన ఉన్న వాళ్ళు మీకు అప్రోచ్ ఇస్తారు, వాట్ ఆర్ ద గోల్స్ అనేది. దానికి రెస్పాన్సిబుల్గా మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్కి రెస్పాన్సిబుల్గా వర్కర్స్ వర్కౌట్ అవుతారు. సో ఇదొక ఫస్ట్ అప్రోచ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ బాటమ్ అప్ అప్రోచ్ అని ఉంటుంది. బాటమ్ అప్ అప్రోచ్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఉల్టా ట్రయాంగిల్ వేయండి. ఓకేనా? లో లెవెల్ నుంచి ఉల్టా వస్తుంది. ఫస్ట్ లో లెవెల్ వాళ్ళు అనుకుంటారు, తర్వాత మిడిల్ మేనేజ్మెంట్ చేస్తారు, తర్వాత వీళ్ళు ఒప్పుకుంటారు అనమాట టాప్ లెవెల్ వాళ్ళు. సో రివర్స్ ఫార్మాట్ అనమాట, రివర్స్ అప్రోచ్ కూడా ఉంది. టాప్ లెవెల్ అప్రోచ్,
బాటమ్ లెవెల్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అని అంటాం. ఓకేనా, ఈ 2 అప్రోచెస్ అనేది ఉన్నాయి. అప్రోచెస్ గురించి అడిగితే ఇది మర్చిపోకుండా రాయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటజిక్ ఇంటెంట్. అంటే నీ యొక్క స్ట్రాటజీస్ని మెయింటైన్ చేయాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు హ్యావ్. జస్ట్ నో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద కార్పొరేట్ డైరెక్షన్. విషన్ ఉండాలి, మిషన్ ఉండాలి, ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఉండాలి, అండ్ కంపల్సరీగా నీకు ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ థింగ్, నీకు ప్లానింగ్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వాలనుకుంటున్నారు, ప్లాన్ చేసుకుంటుంది కదా, ఏ రోజు ఏ సబ్జెక్ట్ తీయాలి, ఏ రోజు ఏ వీడియో చూడాలి, ఏ రోజు ఎట్లా చదువుకోవాలనేసి. ప్లాన్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? గో విత్ ద ఫ్లో అని అంటారా? సో కాదు కదా, మినిమం ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఇక్కడ కూడా ఒక పిరమిడ్ ఇది ఒకటి నేర్చుకొని ఇక్కడ నేర్చుకుంటే దీని లోపల మళ్ళీ విజన్ గురించి, మిషన్ గురించి, గోల్స్ గురించి, ప్లాన్స్ గురించి సపరేట్గా నీట్గా రాసుకుంటూ పోతే సరిపోతుంది ఆన్సర్. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్. ఓకేనా, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుందని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లో కూడా చెప్పి ఉన్నాను. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ టాపిక్ మాత్రం కంపల్సరీగా మీరు థరోగా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మోడల్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకేనా, సో స్ట్రాటజిక్ మోడల్ని ఎలా డెవలప్ చేయాలి, దాని పొజిషనింగ్ ఏందన్నా కూడా ఒకటే ఆన్సర్ మీరు రాసేయచ్చు. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే మోడల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. ఇది బేసికలీ యాక్షన్, స్ట్రాటజిక్ పొజిషన్, స్ట్రాటజిక్ చాయిసెస్, ఇది ఫ్లో చార్ట్ అనమాట. ఈ ఫ్లో చార్ట్ని గుర్తు పెట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫ్లో చార్ట్లో ఎన్ని ఉన్నాయి? మోస్ట్లీ 3 ఉన్నాయి. ఈ 3లోనే ఇవన్నీ మీకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకేనా, సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్ట్రాటజిక్ పొజిషన్లో ఎన్వైర్న్మెంట్ ఉంది, స్ట్రాటజిక్ కేపబిలిటీ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ అండ్ పర్పసెస్ ఉంది. స్ట్రాటజీస్ ఇంటూ యాక్షన్లో ఆర్గనైజింగ్, ఎనేబ్లింగ్, మేనేజింగ్. చాయిసెస్లో బిజినెస్ స్ట్రాటజీ, కోఆపరేటివ్ అండ్ డెవలప్మెంట్. సో ఇట్లా మీరు ఫ్లో చార్ట్ని మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఇది మోస్ట్లో ఫస్ట్ యూనిట్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చనే రిపీట్ అయ్యింది. ఓకేనా, సో ఇక్కడ స్ట్రాటజిక్ పొజిషన్ అంటే ఏంటంటే నీ యొక్క ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ ఎట్లుంది, అంటే నీ యొక్క కంపెనీ గురించి బయట మాట్లాడుకునే విధం ఎలా ఉంది, నీ యొక్క కేపబిలిటీ ఏంది, దాన్ని నువ్వు పొజిషన్ చేసుకోవాలి. నీ కంపెనీ బయటతో కంపేర్ చేసుకుంటే ఏ నెంబర్లో ఉంది, నెంబర్ 1లో ఉందా, నెంబర్ 10లో ఉందా, నెంబర్ 100లో ఉందా అనేది పొజిషనింగ్ చేసుకోవాలి ఫస్ట్ నువ్వు. ఓకేనా, దాన్ని స్ట్రాటజిక్ పొజిషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఏముంది? స్ట్రాటజిక్ చాయిసెస్. నీకు డిఫరెంట్ చాయిసెస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి నీ యొక్క ప్రజెంట్ మార్కెట్లో బేస్డ్ ఆన్ ది ఫండమెంటల్ థింగ్స్. ఓకేనా, అది కూడా ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి? యాక్షన్ తీసుకోవాలి. నీ పొజిషన్ తెలుసుకొని నీకు ఏమేమి చాయిస్ ఉన్నాయో తెలుసుకున్నాకనే మనం రంగంలోకి దుంకాలి అనమాట. దట్ ఈస్ నథింగ్ అబౌట్ యాక్షన్ తీసుకోవాలి. సో నీది ముందుగానే టాప్ లెవెల్ ఉందనుకోండి, యాక్షన్ అనేది చేసుకోవచ్చు. మనదే ఇక్కడ చాలా లూప్ హోల్స్ ఉన్నప్పుడు నువ్వు కొత్త ప్రయోగాలు చేస్తే ఏమవుతుంది? రిటర్న్ మనకే పడుతుంది అది. ఓకేనా, ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇవే క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక రిమైనింగ్ ఏం అవసరం లేదు. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే కావు. ఈ నోట్స్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంది, అప్లోడ్ చేసి ఉన్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి పెడతాను. యూనిట్ నెంబర్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీలో ప్రీవియస్లీ మనము లాంగ్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవడం జరిగింది. సో ఈ వీడియో స్పెసిఫిక్ షార్ట్ క్వశ్చన్స్కి మాత్రమే, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్కి మాత్రమే. సో లాంగ్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా ఈ వీడియోలో చెప్పే కంటెంట్ అనేది ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇందులో ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా 2 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేసేయాల్సిన క్వశ్చన్ అమ్మ ఇది. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక కంటిన్యూస్గా ఒక ఆర్గనైజేషన్లో, అంటే మన ఆర్గనైజేషన్స్ని బట్టి డిఫరెంట్ స్ట్రాటజీస్ని కానీ డిఫరెంట్ పాలసీస్ని ఇంక్లూడ్ చేయడం కానీ, మన ఒక కంపెనీని, మన ఒక ఆర్గనైజేషన్ని పైకి తీసుకురానికి చేసే ఫెసిలిటీస్ని అన్ని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఒక సపరేట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ దేనికి వర్క్ అవుతుంది? వాళ్ళ కంపెనీలో ఎలా ముందుకు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందనుకోండి, ఇప్పుడు అమెజాన్లో ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళ యొక్క కంపెనీని ఎలా గ్రో చేయాలి, వాళ్ళ యొక్క కంపెనీని ఎలా పబ్లిసిటీ చేయాలి, వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ టు గివ్
వాట్ ఆర్ ద గోల్స్ అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది కంపెనీస్ టు సర్వైవ్. ఓకే, సో ఇట్లే మీరు రాయాల్సింది ఉంటుంది. ఒక 6 to 7 లైన్స్ రాస్తే మీకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద గోల్స్, ఇది మనం లాంగ్లో ఆల్రెడీ చదువుకున్నాం. సో ఫస్ట్ థింగ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో గోల్స్ ఏముంటుంది, స్ట్రాటజిక్ గోల్స్. నువ్వేం రీచ్ అవ్వాలనుకుంటున్నావు, వాట్ ఆర్ ద థింగ్స్, నువ్వు ఒకవేళ ఈ మంత్ నువ్వు టర్న్ ఓవర్ అవ్వాలనుకుంటున్నావు, దట్ ఈస్ యువర్ స్ట్రాటజిక్ గోల్. ఎస్, ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, నీ యొక్క ఫర్మ్ని ఇంప్రూవ్ చేయనీకే, నీ యొక్క ఫర్మ్లో ఉన్న థింగ్స్ని ఇంప్రూవ్ చేయనీకే, దట్ ఈస్ కాల్ ఫినాన్షియల్ గోల్స్ అని అంటుంది దీన్ని. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ థింగ్ ఏంది, నీ గోల్స్ మీద ఫోకస్ చేస్తుంది, నీకు ప్రాఫిటబిలిటీ ఇంక్లూడ్ చేస్తుంది, నువ్వు ఏ ఫీల్డ్లో ఎఫెక్టివ్ లేదో దాని మీద వర్కౌట్ చేయమని చెప్తుంది. సో ఇవన్నీ మీకు బెనిఫిట్స్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంటెంట్. సో స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటంటే ఒక ఫర్మ్ ఇంటర్నల్ రిసోర్సెస్ కానివ్వండి, ఒక ఫర్మ్లో ఉన్న విజన్ కానివ్వండి, మిషన్ కానివ్వండి, ఇవన్నిటినీ చూసుకునే విధంగా ఈ స్ట్రాటజిక్ ఇంటెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎంప్లాయీస్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి ఏవైతే ఉన్నారో పర్ఫార్మెన్స్ని టార్గెట్ బేస్ చేసుకొని వర్కౌట్ చేసేటట్టుగా ఇది మెయింటైన్ చేస్తుంది. ఒక ఆర్గనైజేషన్లో ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒక స్ట్రాటజిక్ ఇంటెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ దాని కింద వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా దాని మీద వర్క్ చేస్తేనే కదా మనం ఒక గోల్ అనేది రీచ్ అవుతాము. ఓకేనా. నెక్స్ట్ మిషన్ అంటే ఏంది, విషన్ అండ్ మిషన్ అంటున్నాం. సో విషన్ అంటే ఏంది, ఫ్యూచర్ ఈవెంట్స్, ఫ్యూచర్లో నీ కంపెనీ ఏం చేయాలనుకుంటున్నావు, ఫ్యూచర్లో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అనేది విజన్, VISION. వాట్ ఈజ్ యువర్ మిషన్ అంటే ఏంది, మిషన్ ఈజ్ ద పర్పస్ ఆర్ ఎ రీజన్ ఫర్ ది ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ మిషన్ ఏంది, డిగ్రీ పాస్ అవ్వాలని, విషన్ ఏంది, డిగ్రీలో ఓ గ్రేడ్ తెచ్చుకోవాలని చెప్పేసి. సో ఇట్లా మిషన్కి విషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చూసుకొని మీరు రాయండి. ఓకేనా. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే నువ్వు ఆర్గనైజేషన్లో నీకు ఏదైతే అవుట్కమ్ వస్తుందో దాన్ని మనం ఆబ్జెక్టివ్స్ అని అంటాము, దాన్ని ఆబ్జెక్టివ్స్ అంటాం. సో విషన్ అండ్ మిషన్ మళ్ళీ సపరేట్గా అడిగాడు, అండ్ విషన్ అండ్ మిషన్కి డిఫరెన్సెస్ కూడా అడిగాడు. విషన్ అంటే ఏంది, ఇమాజినరీ చేసుకుంటున్నావు, నీకు ఓ గ్రేడ్ వస్తుందా రాదా అనేది నువ్వు జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నావు, కంపల్సరీగా వస్తుందని నువ్వు చెప్పలేవు, రావచ్చు రాకపోవచ్చు. ఎస్, బట్ మిషన్ మాత్రం పాస్ అవ్వాలి అనుకుంటున్నావు. సో పాస్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా పాస్ అయిపోతావు కదా. సో అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది లాంగ్ స్టేట్మెంట్, ఇది బ్రీఫ్ స్టేట్మెంట్, ఇది ఇన్స్పైర్ అవుతుంది, ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది. సో ఇట్లా డిఫరెంట్గా మీరు డిఫరెన్స్ అనేది రాస్తే ఒక 3 to 4 డిఫరెన్సెస్ రాస్తే 2 మార్క్స్కి మోర్ దెన్ ఎనఫ్. ఓకే. యూనిట్ నెంబర్ 2 దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఓకే. సో ప్రీవియస్ వీడియోస్లో మనం యూనిట్ నెంబర్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూసాము. ఎవరైతే చూడలేదో చూసినాక ఈ వీడియో చూడండి. సో బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సబ్జెక్ట్లో, BPS సబ్జెక్ట్లో, సో యూనిట్ నెంబర్ 2 ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీ ఎగ్జామినేషన్లో డెఫినెట్గా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఈ యొక్క వీడియో చూసి సరిపోతుంది. ఓకేనా. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ గురించి ఉంది. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద అప్రోచెస్ ఏంటి, అసలు ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అనేది 2 మార్క్స్లో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, అంటే షార్ట్లో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీరు నేర్చుకోండి. సో ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఏంటంటే మానిటరింగ్ అండ్ అనలైజింగ్ ఏ కంపెనీస్ మార్కెటింగ్ ఎన్వైర్న్మెంట్. నీకు ఒక కంపెనీ ఉన్నప్పుడు, నీకు ఒక బిజినెస్ ఉన్నప్పుడు, నీకు ఒక ఫర్మ్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు ప్రిసైజ్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ కాల్డ్ మానిటరింగ్ అండ్ అనలైజింగ్. దానే మనము ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటాము. అంటే మనకి ఏమేమి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న మార్కెట్ నుంచి, మన ప్రజెంట్ ఉన్న మార్కెట్ నుంచి ఏమేమి థ్రెట్స్ వస్తున్నాయి, మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవాలి కదా, స్కాన్ చేస్తూ ఉండాలి కదా. మనంతరం మనం బిజినెస్ ఉంటున్నాము అంటే రేపటి నాటికి ఏం ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. సో వీ నీడ్ టు బీ కాన్షియస్ అబౌట్ అవర్ మానిటరింగ్ అబౌట్ అవర్ ఆపర్చునిటీస్ అండ్ మానిటరింగ్ అండ్ అనలైజింగ్ అబౌట్ అవర్ థ్రెట్స్. ఓకే, దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అని అంటాం. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ మొత్తం మేనేజర్ దగ్గరకు వచ్చాక మేనేజర్ విల్ డిసైడ్ అసలు ఏంటి పని, ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మేనేజర్ మీద ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు వేర్ టు కంపీట్, హౌ టు కంప్లీట్ అండ్ వాట్ టు కంపీట్.
ఓకే, సో హియర్ యూ కెన్ సీ దట్ పాయింట్. ఓకే, సో అది ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటుంది అసలు ఇన్ఫ్లుయెన్స్ చేయనీకనంటే ఈవెంట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ నుంచి మనకేమైనా ఛాలెంజ్ చేసే విధంగా ఉందా, మనకున్న కాంపిటీటర్స్ ఎవరు అనేది చూడాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి, ట్రెండ్స్. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఏమేమి ట్రెండ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ట్రెండ్స్ వీ నీడ్ టు ఫాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక బిజినెస్ ఉంది, అంత ఓల్డ్ స్టాక్ ఉన్నప్పుడు న్యూ స్టాక్ కోసం కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో విల్ దే పర్చేజ్ యువర్ బిజినెస్ ప్రోడక్ట్స్? నో, డెఫినెట్లీ నో. సో ఇట్లా మీరు ట్రెండ్స్ అనేది కూడా ఫాలో అవ్వకుండా ఉండాలి. నెక్స్ట్ వన్, ఇష్యూస్. నీకున్న ప్రజెంట్ కంపెనీలో అంటే నీ యొక్క పర్టికులర్ బిజినెస్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, సాల్వ్ చేయడానికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎక్స్పెక్టేషన్స్. నీ యొక్క పర్టికులర్ డిమాండ్స్ ఏంది, నీ యొక్క గ్రూప్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అసలు నీ కంపెనీకి అనేది కూడా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. అండ్ అప్రోచెస్ ఏంటంటే అసలు ఏమేమి అప్రోచెస్ ఉన్నాయంటే మనకి 3 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ సిస్టమాటిక్ అప్రోచ్ అని అంటాం. ఈ సిస్టమాటిక్ అప్రోచ్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసి మన కంపెనీలో సూట్ అయ్యే ఇన్ఫర్మేషన్ని దాంట్లోకి అనాలిసిస్ చేసి దాన్ని మానిటర్ చేసి ఆ పర్టికులర్ ఆపరేషన్ యాక్టివిటీస్లో మనం యూజ్ చేసేదాన్ని సిస్టమాటిక్ అప్రోచ్. మన ప్రాబ్లం ఏంది ఐడెంటిఫై చేసి దాని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఏది రిక్వైర్డో చూసి సో దాన్ని మనం ఒక సిస్టమాటిక్గా మనం చూస్తాం. నెక్స్ట్ వన్ ADHOC అప్రోచ్ అని అంటాం. ఓకేనా, ఈ అప్రోచ్ ఏం చేస్తుంది అంటే సర్వేస్ కండక్ట్ చేస్తుంది. సో మన కంపెనీ గురించి బయట జనాలకి తెలుసా లేదా, ఏమైనా చేంజెస్ చేయాలా, ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవాలా, ఏమైనా ఇన్వెస్టిగేట్ చేయాలా అనేది ఇది ADHOC అప్రోచ్ అని అంటాం. నెక్స్ట్ వన్ ప్రాసెస్డ్ ఫార్మ్ అప్రోచ్. ఈ ప్రాసెస్డ్ ఫార్మ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. గవర్నమెంట్ ఏజెన్సీస్తోని కానివ్వండి, సెకండరీ సోర్స్ ఆఫ్ డేటాతోని కానివ్వండి గ్యాదర్ చేయడం ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఇన్సైడ్ ది బిజినెస్, అవుట్ సైడ్ ది బిజినెస్. సో రెండిట్లో కామన్గా చెప్పేది ఏంటి, దాన్ని బట్టి మనం అప్రోచ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో ఇందులో నేను ఈ వీడియోలో మళ్ళీ మీకు స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఏదైతే ఎగ్జామ్కి ఇంపార్టెంటో అది మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసలు దగ్గర 1 hour అవుతుంది టైం. సో ఏది ఇంపార్టెంట్, ఏది వింటే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేయగలుగుతారో అదొక్కటి దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇంకొకటి ఏంది, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ మీకు 4th క్వశ్చన్లో. సో న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ అంటే ఏంటంటే ఫిజికల్ రిసోర్స్. మన ఎర్త్ నుంచి మనం న్యాచురల్గా వచ్చేదాన్నే ఫిజికల్ రిసోర్స్ అని అంటాం. వైల్డ్ లైఫ్ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. ఓకేనా, 20th centuryలో ఎర్లీ స్టేజెస్ 20th centuryలో బిజినెస్ మెన్ వ్యూడ్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ యాజ్ సంథింగ్ విచ్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. సో అప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే అప్పట్లో 20th centuryలో బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నాయి, ఎన్వైర్న్మెంట్ న్యాచురల్గా వచ్చే ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకి సంథింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్, డైమండ్ మైన్స్ కానివ్వండి, డీప్ వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇండైరెక్ట్గా మీకు న్యాచురల్ నుంచి వస్తాయి కదా. సో అది అప్పట్లో అలా చూసేవాళ్ళు. ఒక ఫర్మ్ కంటిన్యూగా మనం ఒక లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవ్వాలని అంటే ఆ బిజినెస్ కార్పొరేషన్కి తెలవాలి గ్లోబల్ వార్మింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా మనం మేనేజ్ చేసుకోవాలి, హౌ ఎన్వైర్న్మెంట్ విల్ బీ దేర్, హౌ టు ఇవాల్యుయేట్ దట్ ఎవ్రీథింగ్ అనేది. సో ఇక్కడ నేను కొంచెం షార్ట్కట్గా చెప్తున్నాను. ఆ మీనింగ్ మీకు అర్థమైతే ఆ పాయింట్ని పట్టుకొని మీరు ఎలాబరేట్ చేయాలి ఆన్సర్. ఓకేనా, ఉన్నది బై హార్ట్ చేయడం కాదు, జస్ట్ ఆ పాయింట్ ఒక్క మీనింగ్ మీకు అర్థమైంది అనుకోండి, దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ రాయాలి. ఓకేనా, సో అదొక్కటే ఇంత పెద్ద పారాగ్రాఫ్లో వాళ్ళు కూడా చెప్పారు. నెక్స్ట్ వన్ ఇండస్ట్రీ అనాలిసిస్. ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ 2 marks క్వశ్చన్, లాంగ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇండస్ట్రీ యొక్క అనాలిసిస్ని ఎలా చేయాలి అనేది చూద్దాం. నీ యొక్క ఇండస్ట్రీ స్ట్రెంగ్త్ ఏంది, నీ యొక్క ఇండస్ట్రీలో ఉన్న వీక్నెసెస్ ఏంది అనేది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా, సో నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ నీలో ఉన్న లోపాలు ఏందో తెలుసుకోవాలి, నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏందో కూడా తెలుసుకోవాలి కదా. ఆ ఫర్మ్కి ఎప్పుడైతే మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ తెలుస్తుందో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు టేక్ ద ప్రాపర్ డెసిషన్స్ అనమాట. ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, బిజినెస్ మనం సర్వైవ్ అవ్వాలన్నా కూడా మనలో ఉన్న స్ట్రెంగ్త్, మనలో ఉన్న వీక్నెస్ అనేది మనకు తెలవాలి.
ఓకేనా. సో ఇండస్ట్రీస్లో ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎవరెవరు ఉన్నారు, కాస్ట్ ఎట్లా ఉంటుంది, లేబర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఏ సెక్టార్స్లో డెవలప్మెంట్ చేసుకోవాలి, అసలు ఏమేమి ఉన్నాయి, డిమాండ్కి సప్లైకి ఉన్న గ్యాప్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. దట్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఇండస్ట్రీ అనాలిసిస్. కంప్లీట్గా నువ్వు ఇండస్ట్రీ గురించి నువ్వు తెలుసుకోవాలి. గవర్నమెంట్ వేసే ట్యాక్స్లు ఎలా ఉంటాయి, దాన్ని కంప్లీట్గా ఒక అనాలిసిస్ చేస్తున్నామంటే ఏ టు జెడ్ ఫింగర్ టిప్ వరకు మనం ఈజీగా మొత్తం బ్రీఫ్గా అనాలిసిస్ చేయాలి. ఓకేనా, దాన్ని మనం ఇండస్ట్రీ అనాలిసిస్ చేస్తాం. ఇండస్ట్రీ అనాలిసిస్ వల్ల ఇంపార్టెన్స్ ఏముంటుంది అని అంటే అట్రాక్టివ్నెస్, నీ యొక్క కాంపిటేటివ్ పొజిషన్ పెరుగుతుంది, నీ యొక్క కంపెనీ టాప్ లెవెల్లో ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వెన్ యూ ఆర్ సో ట్రాన్స్పరెంట్ దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ అ నంబర్ 1 ఇన్ ద సెక్టార్స్. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే పోర్ట్ఫోలియో అనాలిసిస్ అని ఒకటి వచ్చింది ఇక్కడ మీకు కాన్సెప్ట్. పోర్ట్ఫోలియో అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే ఒక టెక్నిక్స్ని కానీ ఒక స్ట్రాటజీస్ని కానీ ఒక బిజినెస్ ఫర్మ్లో కానీ మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఆ టెక్నిక్స్ కానీ ఆ స్ట్రాటజీస్ కానీ ఏం చేస్తుంది అని అంటే మల్టిపుల్ ఫర్మ్స్ కానివ్వండి, మల్టిపుల్ బిజినెస్ ఫర్మ్స్ కానివ్వండి, మనకి ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసే విధంగా అది పోర్ట్ఫోలియో తయారు అనేది చేస్తుంది. ఇప్పుడు పోర్ట్ఫోలియో అంటే ఏంటి అని అంటే ఏమని చెప్పాలని అంటే ఒక పర్టిక్యులర్ లెటర్ లాంటిది అనుకోండి పోర్ట్ఫోలియోలో. అంటే ఆ పర్టికులర్ దాంట్లో మనం ఏమేమి స్ట్రాటజీస్ చేయాలి, మనకి ఏమేమి థింగ్స్ అనేది ఉన్నాయి, వాట్ ఆర్ ద ప్లానింగ్ వీ నీడ్ టు డూ, ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ ఇన్ దట్ పోర్ట్ఫోలియో. ఎస్, సో పోర్ట్ఫోలియో హ్యాస్ ద సెవరల్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం బీసీజీ అంటాం. అసలు బీసీజీ అంటే ఏంటనంటే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ బీసీజీ గురించి 2 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇదొక అప్రోచ్ అనమాట, ఇదొక గ్రోత్ షేర్ మ్యాట్రిక్స్ అని అంటాం. అంటే ఇదేం చేస్తుంది, నీ యొక్క కంపెనీలో ఉన్న బిజినెస్ ప్లానింగ్స్ని ప్లాన్ చేస్తుంది, ఎలా గ్రోత్ చేయాలి అనేది చూస్తుంది. ఓకేనా, సో ఇది స్టార్స్ రూపంలో కానీ, క్యాష్ కౌస్ కానివ్వండి, క్వశ్చన్ మార్క్స్ కానివ్వండి, డాక్స్ అని కానివ్వండి, దీన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. జీ అంటే ఏంది, జనరల్ ఎలక్ట్రిక్ అని అర్థం. ఈ జనరల్ ఎలక్ట్రిక్ అనేది కూడా ఒక అప్రోచ్. ఇదేం చేస్తుంది, బిజినెస్ యొక్క ప్లానింగ్ని చెక్ చేస్తుంది. అంటే నువ్వు ఒక ప్లానింగ్ చేసినావు అనుకో, అది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, కంపెనీకి ఎంత స్ట్రెంత్ తెస్తుంది అనే దాన్ని చూస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ రెండింటి గురించి మీకు 2 మార్క్స్లో కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏముంది, బీసీజీ అప్రోచ్ గురించి డీటెయిల్గా చెప్పండి అన్నారు. అంటే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ గురించి చెప్పండి అన్నారు. అంటే కంపెనీ యొక్క స్ట్రాటజీ, బిజినెస్ టర్మ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనేది చెప్తున్నాం. ఇందులో ఫస్ట్ వన్ ఏముంది, స్టార్స్ ఉంది. ఈ స్టార్స్ ఏంటంటే హై గ్రోత్, హై షేర్ మార్కెట్, హై ప్రోడక్ట్స్ని ఇవాల్యుయేట్ చేసే విధంగా ఉంటుంది అనమాట. అంటే నీ యొక్క బిజినెస్ కానీ, నీ యొక్క ఇండస్ట్రీ కానీ ర్యాపిడ్గా గ్రోత్ అవ్వడానికే ఈ పర్టికులర్ దాంట్లో మనకు అప్రోచ్ ఉంది. నెక్స్ట్ ఏంటి, క్యాష్ కౌస్ అంటే ఏంటంటే సక్సెస్ఫుల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ని హోల్డ్ చేయడం, లెస్ ఇన్వెస్ట్మెంట్తోని హ్యూజ్ ప్రాఫిట్స్ని హోల్డ్ చేసే విధంగా ఈ క్యాష్ ఫ్లో కౌస్ దాంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంది, క్వశ్చన్ మార్క్స్ ఆర్ ద లో షేర్ బిజినెస్ యూనిట్స్ ఇన్ హై గ్రోత్ మార్కెట్స్. హై గ్రో ఉన్నప్పుడు మనం లో ప్రైస్తో ఎలా షేర్స్ కొనాలి అనే పర్టికులర్ దాన్ని ఈ క్వశ్చన్ మార్క్స్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ డాక్స్. దేర్ ఆర్ లో గ్రోత్ అండ్ లో షేర్ మార్కెట్స్ ఉన్నప్పుడు, అంటే నీ బిజినెస్ లో ఉండడం అండ్ బిజినెస్ మార్కెట్లో కూడా లో షేర్ ఉండడం, దాన్ని మనం డాక్స్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ ఒక చిన్న మీకు బీసీజీ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ మీరు కంపల్సరీగా వేయాలి. స్టార్, క్యాష్ కవ్వు, క్వశ్చన్ మార్క్ అండ్ డాగ్. ఓకేనా, ఇది డయాగ్రామ్ అనమాట. డయాగ్రామ్ని మీరు యాస్టీస్గా ట్రై చేయండి. ఒకవేళ డయాగ్రామ్ గుర్తు రాకపోతే వేయకండి, బట్ డయాగ్రామ్ వేస్తే ఇట్ విల్ బి మోర్ గుడ్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే స్వాట్ అనాలిసిస్. డెఫినెట్గా ఎస్డబ్ల్యూఓటీ అంటే స్వాట్ అనాలిసిస్ మీద ఒక క్వశ్చన్ మనం లాంగ్లో, ఒక క్వశ్చన్ షార్ట్లో మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, బికాస్ దిస్ ఈస్ ద హ్యూజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యువర్ సెకండ్ యూనిట్. ఓకే, అసలు ఈ ఎస్డబ్ల్యూఓటీ అని అంటే ఏంటంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్.
అంటే ఈ స్వాట్ అనాలిసిస్ అనేది అదొక టెక్నిక్ అనమాట. నీ యొక్క కంపెనీలో ఉన్న స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ను అన్నిటినీ ఐడెంటిఫై చేయడానికి, అన్నిటినీ అనాలిసిస్ చేయడానికే ఈ యొక్క టెక్నిక్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ టెక్నిక్ని యూజ్ చేస్తే నీ కంపెనీ ఏ పొజిషన్లో ఉంది, నీ కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, సర్వైవ్ అవ్వగలగదా అనే ఒక సింపుల్ థింగ్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. దాన్నే స్వాట్ అనాలిసిస్ అని అంటాము. ఓకేనా. ఈ స్వాట్ అనాలిసిస్ ఏం చేస్తుంది అంటే నీ కంపెనీలో ఉన్న స్ట్రెంగ్త్ని, నీ కంపెనీలో ఉన్న వీక్నెస్ని, నీ కంపెనీలో ఉన్న కేపబిలిటీస్ని, నీ కంపెనీకి వచ్చే థ్రెట్స్ని, ఇవన్నిటిని అనాలిసిస్ చేసి మనకి గైడ్ చేస్తుంది. అకార్డింగ్ టు దట్ మనకి ఎప్పుడైతే గైడ్ చేస్తుందో వాట్ వీ విల్ డూ, వీ విల్ ఏబుల్ టు రెక్టిఫై అవర్ మిస్టేక్స్, వీ విల్ ఏబుల్ టు రిజాల్వ్ ద మ్యాటర్స్. ఎస్ ఆర్ నో. ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ప్రతి ఒక్క కంపెనీలో ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కంపెనీని పెంచుకోనికే, వాళ్ళ ఉన్న కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీలో ఉన్న వీక్నెసెస్ ఏందో తెలిస్తే నీవు దాన్ని బట్టి ప్రాపర్ డెసిషన్ తీసుకోవచ్చు. నీ కంపెనీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏందో తెలిస్తే దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి ఎలా మనం సర్వైవ్ అవ్వచ్చు అనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఎస్ ఆర్ నో. నీ కంపెనీకి ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎన్వైరన్మెంట్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలవాలి నీకు. ఎస్ ఆర్ నో. సో ఇట్లా డిఫరెంట్ ఇంపార్టెన్స్ అనేటివి ఉన్నాయి అని చెప్పేసి మీరు స్వాట్ అనాలిసిస్ గురించి అడిగితే రాయండి. ఓకేనా. ఈ పర్టికులర్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా. స్వాట్ అనాలిసిస్ యొక్క అడ్వాంటేజెస్ ఇంతకుముందుకి ఇంపార్టెన్స్ మనం నేర్చుకున్నాం. డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే రియల్ టైమ్ సిచ్యువేషన్లో కొన్నిసార్లు వర్కౌట్ అయితే, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. ప్రతి ఒక్క డెసిషన్ తీసుకున్నంత కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ, సమ్ టైమ్స్ ఇట్ వోంట్. సో దట్ ఈస్ ద థింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, ప్రతిసారి నువ్వు ఏదైతే తీసుకున్నావో ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతిసారి రియల్ టైమ్ సిచ్యువేషన్స్తో బేస్ అయ్యి ఉండదు. ఎస్. సో కొన్నిసార్లు ఒక పర్టికులర్ దాని గురించి రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఎస్. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది మనకి డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్లో మనకి వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎలిమెంట్స్ ఆఫ్ కాంపిటేటివ్ అనాలిసిస్ అని అంటున్నాడు. సో కాంపిటేటివ్ అనాలిసిస్ ఎలా ఉండాలి, నువ్వు ఒక కంపెనీ, నీ కంపెనీ వేరే కంపెనీకి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే నీ ఫ్యూచర్ గోల్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి. నీకు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. నీ ఫ్యూచర్ గోల్స్ ఏందో నీకు ఒక ఐడియా ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ కాంపిటీట్ విత్ యువర్ అదర్స్. ఎస్ ఆర్ నో. నీకే గోల్స్ ఏం లేనప్పుడు బట్ నేనే హై ఉండాలి, నేనే కాంపిటీషన్లో నెంబర్ 1 ఉండాలంటే అవ్వదు కదా. నెక్స్ట్ వన్ అజంప్షన్స్ అంటే ఏంటి, ఏమేమి నువ్వు అనుకుంటున్నావు, వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ, అజంప్షన్స్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ వన్ కరెంట్ స్ట్రాటజీస్ని ప్లే చేయాలి కంపల్సరీగా. అండ్ నీలో ఉన్న కేపబిలిటీస్ ఏందో కూడా నువ్వు తెలుసుకోవాలి. ఓకేనా. నువ్వు సింగిల్ పర్సన్ని నేను ఎంటైర్ వరల్డ్ మొత్తం హ్యాండిల్ చేస్తా అంటే అవుతుందా? That is not your capable. You are not capable of that. So whatever you are having capabilities, based on that we can improve our things. Yes or no. So కాంపిటేటివ్ అనాలిసిస్కి 4 ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఇది ఏం అవసరం లేదు. మోస్ట్లీ మీరు వేయాలనుకుంటే వేయండి. ఓకేనా. సో ఇట్లా రాసి ఇట్లా నీట్గా ఎలాబొరేట్ చేయండి. ఫ్యూచర్ గోల్స్ అంటే ఏంటి, అజంప్షన్స్ అంటే ఏంటి, కేపబిలిటీస్ అంటే ఏంటి అనేది ఇట్లా సపరేట్గా వేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే వాల్యూ చైన్ అనాలిసిస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. యూనిట్ నెంబర్ 2లో వాల్యూ చైన్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే నీవు ఏమేం కేపబిలిటీ ఉన్నావు ఫర్మ్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫర్మ్ 100 crores టర్న్ ఓవర్ చేస్తుంది, నువ్వు 1000 crores టర్న్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నావు. అది పాసిబుల్ అవుతుందా? కాదు. ఎస్ ఆర్ నో. నీ పర్ఫార్మెన్స్ని నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ నీ కేపబిలిటీస్ ఏందో అర్థం చేసుకోవాలి, నీ వాల్యూ ఏందో అర్థం చేసుకోవాలి, నీ వాల్యూ చైన్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ వాల్యూ చైన్ అనాలిసిస్. బేస్డ్ ఆన్ దట్ మేనేజర్స్కి తెలుస్తుంది మనకు ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయి, మనకి ఏమేమి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ వాట్ వీ కెన్ డూ అనేది మనం వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకేనా. సో ఇందులో మొత్తం 7 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంది, ఐడెంటిఫై ద ప్రోడక్ట్. అసలు ఏ ప్రోడక్ట్ని నువ్వు చేయాలనుకుంటున్నావు దాన్ని నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని కట్అవుట్ చేయాలి. వాట్ ఆర్ ద డేటా ఈజ్ రిక్వైర్డ్ అనేది 3rd స్టెప్. 4th వన్ ఏంటి, డెవలప్ ఆల్టర్నేటివ్స్. అది కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. 5th వన్ ఇవాల్యుయేట్ చేయాలి.
అంటే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే జస్ట్ యూ బీ అంటే ఏ కాకపోతే బీ కాకపోతే సి అన్నట్టు ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంది, సిక్స్త్ వన్, బేస్డ్ ఆన్ దట్ ఆల్టర్నేటివ్స్ ప్రిపేర్ ఏ ప్లాన్. ఒక ప్లాన్ చేసుకొని లాస్ట్కి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో డే టు డే యాక్టివిటీస్లో కూడా మనం చేసే విధంగానే ఉంటుంది, కానీ ఇట్లా స్టెప్స్ గుర్తుపెట్టుకొని దాని ఓన్గా రాసేస్తే మ్యాటర్ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. సో ఇక్కడ నీట్గా రాసి ఎలిమెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో స్వాట్ అనాలిసిస్ గురించి మాత్రం కంపల్సరీగా మీరు మేనేజ్ చేసుకొని నేర్చుకోండి. దట్ ఈజ్ నథింగ్ అబౌట్ దిస్. వాల్యూ చైన్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్, ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ గురించి నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో ఏవైతే చెప్పినో అవి నేర్చుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. యూనిట్ నెంబర్ 2, explanation of 2 marks questions in the subject business policy and strategy, that is BPS. Okay, so ఫస్ట్ లాంగ్ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రీవియస్లీ నేను లాంగ్ వీడియో అంటే లాంగ్ క్వశ్చన్స్ వీడియో అప్లోడ్ చేశాను, ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో షార్ట్ క్వశ్చన్స్కి ఎలా అడుగుతాడు, మీరు లాంగ్ నేర్చుకుంటే షార్ట్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, బట్ ఎలా అడుగుతారు అనేది చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అనేది ఉంది. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఏంది, మన బిజినెస్లో జరిగే ప్రతి ఒక్క థింగ్స్ని ఐడెంటిఫై చేసి మానిటర్ చేయడం, దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అని అంటాం. అంటే మనకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి ఏమేమి థ్రెట్స్ వచ్చేటివి ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ అనేది మనం స్కాన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంది, పొలిటికల్ ఎన్వైర్న్మెంట్. పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంది, పబ్లిక్ అఫైర్స్లో అంటే మనకున్న జ్యుడిషియరీ లెజిస్లేషన్స్లో కానివ్వండి ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, మన బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది పబ్లిక్లో. ఓకేనా, మన బిజినెస్కి పబ్లిక్కి ఎలా డిఫరెన్షియేట్ ఉంది అనేది పొలిటికల్ ఎన్వైర్న్మెంట్. అంటే నీ యొక్క గోల్స్ కానీ నీ యొక్క స్టెబిలిటీ కానీ నువ్వు క్లియర్గా స్ట్రక్చర్డ్గా మెన్షన్ చేసుకొని ఉండాలి. నీ యొక్క ఫిలాసఫీ ఏందో గవర్నమెంట్ దానికి అంగీకరిస్తుందా లేదా అనేది అది చూసుకొని ఉండాలి. నీ యొక్క సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఎలా ఉందనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, సొసైటీలో జరిగే థింగ్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్గా మనము అంటే లైక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది బిజినెస్లో. ఇప్పుడు సొసైటీలో ఏమైనా జరిగితే ఇండైరెక్ట్గా బిజినెస్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్, ఇప్పుడు కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు డెఫినెట్గా బిజినెసెస్ కూడా అన్నీ మూతపడిపోయినాయి కదా, ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్, దట్ ఈస్ కాల్డ్ సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. ఓకే. నెక్స్ట్ వాల్యూ చైన్ అనాలిసిస్. వాల్యూ చైన్ అనాలిసిస్ మనం లాంగ్లో నేర్చుకున్నాము. అంటే మన యొక్క కంపెనీ కానీ మన యొక్క ఫర్మ్ కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాన్నే వాల్యూ చైన్ అనాలిసిస్ అని అంటాం. అంటే మన కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంది, మన కంపెనీ యొక్క వీక్నెస్ ఏంది, మన కంపెనీకి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఎస్, సేమ్ లైక్ దట్ ఇండస్ట్రీ అనాలిసిస్ కూడా. ఇండస్ట్రీ అంటే నీ ఇండస్ట్రీలో ఎంతమంది లేబర్ కండిషన్స్ ఉన్నాయి, నీకు ఎవరెవరు కాంపిటీషన్ ఉన్నారు, నీ దగ్గర ఎంత ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి కదా, నీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో. సో దిస్ ఆర్ ఆల్ ద అనాలిటికల్ క్వశ్చన్స్ ఫర్ 2 marks. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ కోర్ కాంపిటెన్సీస్. కోర్ కాంపిటెన్సీస్ అంటే ఏంటంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఫర్ ఏ ఫర్మ్ ఓవర్ ఇట్స్ కాంపిటీటర్స్. సో నీ కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే నీకు ఎక్కువ అడ్వాంటేజ్ని ఉండడాన్ని కోర్ కాంపిటీస్ అంటాం. ఓకేనా. సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే నీ యొక్క కంపెనీ ఏవైతే యాక్టివిటీస్ పర్ఫామ్ అవుతుందో డెఫినెట్గా ఇట్ విల్ బీ రిమార్కబుల్ అని అంటున్నారు. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మీ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. దట్ ఈస్ కాల్డ్ కోర్ కాంపిటెన్సీస్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, కెపాసిటీ బిల్డింగ్. లాస్ట్ వన్ ఈజ్ కెపాసిటీ బిల్డింగ్. ఒక స్పెసిఫిక్ టాస్క్ని నువ్వు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నావు, ఆ పర్టికులర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ యూ నీడ్ టు హ్యావ్ దట్ నో which will expand this capacity. Yes or no? So that is nothing about the capacity building. సో ఈ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు 2 marksలో అడగడం జరుగుతుంది. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ. సో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ MBA సెమిస్టర్ 4 చదువుతున్నారో సో వాళ్ళకి యూనిట్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రీవియస్లీ యూనిట్ 1, యూనిట్ 2 ఎవ్రీ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. సో ఈరోజు యూనిట్ 3 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా లాంగ్లో యూ విల్ బీ able to attempt it in your final examination. So unit 3 name vachesi strategy formulation. So let's get into the video, students.
సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్. సో బిజినెస్ స్ట్రాటజీ అంటే ఏంది? బిజినెస్లో మన పొజిషన్ని ఇంప్రూవ్ చేయడానికే వాట్ ఆర్ ద థింగ్స్ వి విల్ డూ ఇట్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ వి విల్ అడాప్ట్ ఇట్. ఓకేనా? మన ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, మన మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, మన పొజిషన్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి. ఎస్, సో బిజినెస్లో ఇలాంటి స్ట్రాటజీస్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీస్? క్లాసిఫికేషన్స్ అన్న టైప్స్ అన్న ఒకటే. సో ఇందులో మొత్తం 2 టైప్స్ లాగా డివైడ్ చేసి పెట్టినారు. ఫస్ట్ వన్ ఏంటంటే పాటర్స్ కాంపిటేటివ్ స్ట్రాటజీస్ అని. సో ఫస్ట్ థింగ్ ఇందులో లో కాస్ట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఒక ప్రోడక్ట్కి ప్రైస్ తగ్గినప్పుడు వాళ్ళ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది. సో లో కాస్ట్ అనేది ఒక స్ట్రాటజీ అనమాట. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ. డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే ఏంటి? కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, దానికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దానికి ఒక పర్టికులర్ క్వాలిటీ ఉంటుంది, దానికి పర్టికులర్ ఒక ఫీచర్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి లాగా డిఫరెన్స్ చూసుకోండి. ఎస్, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఓకేనా? ఇవి రెండు మనకి పాటర్స్ కాంపిటేటివ్ స్ట్రాటజీస్లో వస్తాయి. సెకండ్ టైప్ వచ్చేసి కోఆపరేటివ్ స్ట్రాటజీస్ అని అంటాం. సో ఈ కోఆపరేటివ్ స్ట్రాటజీస్లో ఫస్ట్ వన్ కొల్యూషన్ ఉంటుందమ్మా. ఈ కొల్యూషన్ అంటే ఏంటంటే ఇది ఒక పర్టికులర్ డిఫరెంట్ కంపెనీస్ కానివ్వండి, డిఫరెంట్ ఫర్మ్స్ కానివ్వండి, మినిమైజింగ్ ద అవుట్పుట్. ఓకేనా? లైక్ ప్రైజెస్ ఇంక్రీజింగ్ చేసేసి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఇంతే ఉంటాయి అన్నమాట. కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి త్రూ అవుట్ ద వరల్డ్లో, వాళ్ళు 5 to 6 ప్రోడక్ట్సే వాళ్ళు తయారు చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ రోవర్స్ కానివ్వండి, లైక్ ఏదైనా కానివ్వండి. సో దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు. దాన్ని మనం కొల్యూషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్ట్రాటజిక్ అలియన్సెస్. సో ఈ స్ట్రాటజిక్ అలియన్సెస్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఒకటి కన్నా ఎక్కువ 2 కంపెనీస్ కానివ్వండి బిజినెస్ ఆపరేషన్స్లో కాంట్రిబ్యూట్ చేయడానికి, దానికి ఒక స్కిల్స్ కానివ్వండి, దానికి కావాల్సిన కామన్ గోల్ ఏదైతే ఉందో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ అలియన్సెస్ అని అంటాం. సో బిజినెస్ స్ట్రాటజీస్ గురించి ఇది మాత్రమే టాపిక్ అనేది మీకు ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజీ ఫార్ములేషన్. సో స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే ఏంది? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్? సో స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే ఏంటంటే మనం ఒక స్ట్రాటజీస్ని తీసుకున్నాక, ఒక బిజినెస్లో ఒక యాక్షన్ని మనం చూపించుకున్నాక ఆ పర్టికులర్ థింగ్ని హౌ వీ విల్ ఫార్ములేట్ ఇట్, మనం ఎలా ఫార్ములేట్ చేస్తాము, ఎలా మనం ఎస్టాబ్లిష్ చేస్తాము, ఎలా మనము చూపిస్తాము. ఎస్, సో ఎంప్లాయీ కమ్ టు నో అబౌట్ ది పర్పస్ అండ్ అబౌట్ ది ఆర్గనైజేషన్ వాట్ దే ఆర్ హ్యావింగ్ విత్ ది స్ట్రాటజిక్ ప్లాన్. ఈ స్ట్రాటజీ ఫార్ములేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రాటజీ తీసుకున్నా, సో ఆ స్ట్రాటజీని నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నా మన ఆర్గనైజేషన్లో అనేది స్ట్రాటజీ ఫార్ములేషన్ అని అంటాం. సో ఇందులో స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అంటాం. ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అని అంటే సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏమేమి టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ ఉంది, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, సోషల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ని చూసి బేస్ చేసుకొని మనం ఒక డెసిషన్స్ అనేది, ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అనేది తీసుకోవాలి. ర్యాండమ్గా మనం తీసుకోనికే ఉండదు. సెకండ్ వన్ ఏంటి? ఆర్గనైజేషనల్ అప్రైజల్. అంటే మన యొక్క స్ట్రెంగ్త్ ఏముంది, మన యొక్క వీక్నెస్ ఏముంది, అంటే ఆర్గనైజేషన్ యొక్క వీక్నెస్ ఏముంది అనే దాన్ని బట్టి చూసి దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషనల్ అప్రైజల్. నెక్స్ట్ వన్ ఏంది? కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే బిజినెస్ ఏం చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్లో డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ థింగ్స్కి హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి అని అంటే స్ట్రాటజీస్. ఓకేనా? ఏ కంపెనీ కూడా, ఏ బిజినెస్ అయినా కూడా, ఏ ఫర్మ్ అయినా కూడా ఒక స్ట్రాటజీని యూజ్ చేయకుండా అవి సర్వైవ్ అయినట్టయితే ఉండదు. గాట్ ఇట్? సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఏంటి? ఫార్ములేషన్ ఆఫ్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ. ఈ ఫార్ములేషన్ ఆఫ్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే
సో వాట్ ఎవర్ ద బిజినెస్లో కావాల్సిన మేనేజ్మెంట్ కానివ్వండి, బిజినెస్లో కావాల్సిన ఏవైతే థింగ్స్ ఏవైతే ఉంటాయో, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఇంక్రీజ్ యువర్ సేల్స్ అండ్ గ్రోత్, అవన్నీ నువ్వు బిజినెస్ లెవెల్కి స్ట్రాటజీస్కి నువ్వు చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ అనాలిసిస్. నువ్వు స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసినాక అది ఎలా వర్కౌట్ అవుతుంది, బిజినెస్లో ముందులాగానే ఉందా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, డ్రాస్టిక్ చేంజ్ ఉందా, ఏమైనా ఉందా అనేది నువ్వు అనలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ అనాలిసిస్. గాట్ ఇట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఛాలెంజెస్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్. సో ఒక స్ట్రాటజీని మనం ఫార్ములేట్ చేస్తున్నామంటే దానికి డెఫినెట్గా ప్రాఫిటబిలిటీ అనేది ఉండాలి. ఒక ఆర్గనైజేషన్లో స్ట్రాటజీస్ ఎందుకు ఫాలో చేస్తామమ్మా? ప్రాఫిట్ కోసమే కదా. నెక్స్ట్ మన అసెస్మెంట్, అంటే బిజినెస్ ఆపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది, దాన్నే అసెస్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ ప్రాపర్ డెసిషన్ మేకింగ్లో కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఎస్. నెక్స్ట్ వన్ మెజరింగ్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ముందుగాల నీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ముందుగా నువ్వు ఎలా వర్కౌట్ చేస్తున్నావు, ఇప్పుడు ఎలా వర్కౌట్ చేస్తున్నావు. ఎస్. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అండ్ కాంపోనెంట్స్ యు ఆర్ హ్యావింగ్ అనేది ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్ అనమాట. సో దీని యొక్క ఛాలెంజెస్ ఏంటంటే, అంటే ఈ పర్టికులర్ థింగ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఒక మేజర్ ఛాలెంజ్ అనమాట. మనకి ఫండ్స్ లేనప్పుడు, ఇన్ఫర్మేషన్ లేనప్పుడు హౌ వీ కెన్ డూ దిస్ స్ట్రాటజీస్. ఎస్. సో నెక్స్ట్ వన్ బల్క్ డేటా అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ డెసిషన్స్ తీసుకోనికి ఉండదు. నెక్స్ట్ కాన్ఫిడెంట్ విత్ ప్రజెంట్ ఉన్న సక్సెస్ని మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి, ఇంకా డిఫరెంట్ బ్యారియర్స్ని కూడా రాకున్నట్టుగా ఉండాలి. సో దిస్ ఇస్ ద థింగ్ మా. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్లో మొత్తం మీకు 3 టైప్స్ ఉంటాయి. కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్ అండ్ ఫంక్షనల్ లెవెల్. కార్పొరేట్ లెవెల్ అంటే ఏంటి? బిజినెస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఫర్మ్స్ కానివ్వండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ దే నీడ్ టు డూ. సో బిజినెస్లో వాట్ ఆర్ ద ప్రొడక్షన్, వాట్ ఆర్ ద సెల్లింగ్, వాట్ ఆర్ ద థింగ్స్, ఎవ్రీథింగ్ బిజినెస్కి సంబంధించి చూడాలి. సో లైక్ నార్మల్గా పిరమిడ్ షేప్లో వేసి దాన్ని మీరు ఎలాబరేట్ చేసుకుంటూ రండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే గ్రోత్ స్ట్రాటజీస్లో మొత్తం మీకు 4 ఉంటాయి. లైక్ ఈ డయాగ్రామ్ ఒకటి మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. లైక్ ఇందులో మార్కెట్ పెనట్రేషన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, మార్కెట్ డెవలప్మెంట్, డైవర్సిఫికేషన్ అని 4 బ్లాక్స్ అనేది మీకు ఉంటాయి అన్నమాట. సో ఇందులో మార్కెట్ పెనట్రేషన్ అంటే ఏంటంటే మార్కెట్ షేర్ ఎలా ఉంది, మార్కెట్లో గ్రోత్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వస్తే ఇట్ విల్ బి కేపబుల్ ఆఫ్ సర్వైవింగ్ ఆర్ నాట్ అది చూసుకోవాలి. ఓకేనా? ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏంటింది? ఈ ప్రోడక్ట్లో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి, కస్టమర్స్కి ఏమేమి కావాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి నువ్వు. ఎస్. నెక్స్ట్ వన్ మార్కెట్ డెవలప్మెంట్ అంటే ఏంది? ఉన్న ప్రజెంట్ మార్కెట్లో నీ కంపెనీకి ఎలా ఉంది, మంచి రెప్యుటేషన్ ఉందా లేదా, టాప్ 10లో ఉన్నావా లేదా, టాప్ 1లో ఉన్నావా లేదా అనేది యూ నీడ్ టు అనలైజ్ ఇట్. Next and the last one you are having diversification. Diversification is nothing about the much used and much talked about the set of strategies. సో ఈ డైవర్సిఫికేషన్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ని ఏవైతే ఉన్నాయో 1 by 1 అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది. ఒక ఫర్మ్లో కానివ్వండి, ఒక బిజినెస్లో కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్లో కానివ్వండి. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. ఐ హోప్ దట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైతే అర్థం కాలేదో మీరు కంపల్సరీగా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఐ విల్ క్లారిఫై యువర్ థింగ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లైఫ్ సైకిల్ అనాలిసిస్ ఆఫ్ ఇండస్ట్రీ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో ఇది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ యొక్క డయాగ్రాము. సో ఏ ఇండస్ట్రీ అయినా స్టార్టింగ్లో ఇంక్రీజ్ అవుతుంది, గ్రోత్ వస్తుంది, మెచ్యూరిటీ ఉంటుంది అండ్ డిక్లైన్ అయిపోతుంది. సో ఇంట్రొడక్షన్ అంటే ఏంటి? నువ్వు కొత్తగా ఆ స్టేజ్ని ఇంట్రడ్యూస్ చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఏదైనా టెక్నాలజీ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ సడన్గా కొత్తగా కనిపించినప్పుడు అది ఏమవుతుంది? ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. సో ఇట్ విల్ బీ హ్యావింగ్ అ గ్రోత్. సో ఇంట్రొడక్షన్ అయ్యి గ్రోత్ అవుతుంది. తర్వాత మెచ్యూరిటీ లెవెల్ అంటే ఏంది? సేమ్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని డేస్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత ముందుగా ఉన్నంత డిమాండ్ ఉండదు, కానీ డిమాండ్ ఉంటుంది. Demand will be there but not like previously. That stage is called maturity. maturity, maturity stage. After that sudden గా అది డిక్లైన్ అవుతుంది. ఓకేనా? సో
ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ అండ్ డిక్లైన్. సో ఈ యొక్క 4 నేర్చుకుంటే, ఈ యొక్క 4 మీనింగ్స్ మీకు అర్థమైతే మీరు త్రూ అవుట్ ది ఆన్సర్ మీరు ఎలాబరేట్ చేసుకొని రాయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిందే అక్కడ ఆన్సర్లో ఉంటుంది. గాట్ ఇట్? సో అలా మీరు స్టేజెస్ ఈ నీట్ అండ్ అంటే ఒక్కొక్క స్టేజ్ గురించి నీట్గా ఎలాబరేట్ చేసుకుంటూ రండి. ఓకేనా? సో ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్, ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అవే చెప్తున్నాను మళ్ళీ కూడా. సో మళ్ళీ అది చెప్పలేదు ఇది చెప్పలేదు అనకండి. సో నేను చెప్పింది జస్ట్ వింటే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ లీడర్స్ అండ్ మార్కెట్ ఫాలోవర్స్. ఓకేనా? సో స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి అనేది అంటున్నారు. సో మార్కెట్ లీడర్స్ అంటే ఎవరు? ఒక పర్టికులర్ లీడర్. ఓకేనా? అ పర్సన్ హూ ఈజ్ ఎ లీడర్ who dominates the market in terms of sales and products of wholes. సో ఒక పర్టికులర్ అంటే ఇప్పుడు ఒక మార్కెట్ లీడర్ అంటే ఏంది? ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కానివ్వండి డామినేట్ చేస్తారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే వెరీ ఫ్యూ వెల్ నోన్ మార్కెట్ లీడర్స్ ఇంక్లూడ్స్ మైక్రోసాఫ్ట్, మెక్డానల్డ్స్, శాంసంగ్, వాల్మార్ట్, అమెజాన్.in అండ్ .com ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కానివ్వండి, ఒక మార్కెట్ కానివ్వండి, ఒక ఫర్మ్ కానివ్వండి లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలి అంటే సో వాళ్ళు కంపల్సరీగా డామినేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? డామినేట్ చేయకుండా నువ్వు బిజినెస్ ఫీల్డ్లో ఎలా సక్సెస్ అవుతావు? సక్సెస్ అవ్వలేవు కదా. స్టే ఆన్ ది అఫెన్సివ్ స్ట్రాటజీ. అఫెన్సివ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ద స్ట్రాటజీ విచ్ రిలైస్ అబౌట్ ది గుడ్ సెన్స్. అంటే గుడ్ థింగ్ని చేయడానికే నువ్వు బ్యాడ్ వేలో కూడా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తున్నది ఈ పాయింట్ యొక్క మీనింగ్ అంటే అదే. నెక్స్ట్ వన్ ఏంది? ఫార్టిఫై అండ్ డిఫెండ్ స్ట్రాటజీ. ఫార్టిఫై అండ్ డిఫెండ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇట్ విల్ బీ difficult for the competitors to acquire the market share and the new firms to access the market. అంటే న్యూ ఫర్మ్స్ని న్యూ మార్కెట్ని యాక్సెస్ చేయడానికి ఇట్ విల్ హ్యావ్ ది మోర్ రిస్క్ అనమాట. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. నెక్స్ట్ వన్ మజిల్ ఫ్లెక్సింగ్ స్ట్రాటజీ. మజిల్ ఫ్లెక్సింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ద డామినెంట్ లీడర్ హోల్డ్స్ ఏ స్ట్రాంగ్ స్ట్రాటజీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాంపిటేటివ్ పొజిషన్ అగెయిన్స్ ది స్మాలర్ కాంపిటీటర్స్. సో దీన్నే మనం మజిల్ ఫ్లెక్సింగ్ స్ట్రాటజీ అంటాం. అంటే ఈ స్ట్రాటజీ ఏం చేస్తుంది అంటే పర్టికులర్ ప్రమోషనల్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎసెన్షియల్ ఆఫర్స్ ఇవ్వడం కానివ్వండి, కూపన్స్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళ యొక్క వ్యాలిడ్ కస్టమర్స్కి, ఇలాంటివన్నీ స్ట్రాటజీస్ అనేది మెయింటైన్ చేయడం. లైక్ కూపన్స్ ఇచ్చి లో ప్రైస్లో ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? చాలా మటుకు సేల్స్ అనేది పెరుగుతాయి కదా. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏంది? మార్కెట్ ఛాలెంజర్. లైక్ ఇది అవసరం లేదు, అంతగానం అయితే అవసరం లేదు. అండ్ ఐ కెన్ సే దట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ స్ట్రాటజీ కెన్ బి టైలర్డ్ ఫర్ వీక్ అండ్ క్రైసిస్ రిటర్న్ బిజినెస్ అని ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నంటే బిజినెస్కి ఎలాంటప్పుడు క్రైసిస్ అనేది వస్తుంది. అంటే బిజినెస్కి క్రైసిస్ వచ్చినప్పుడు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి. ఫస్ట్ వన్ సెల్లింగ్ ఆఫ్ అసెట్స్. మన యొక్క ప్రాపర్టీస్ని లైక్ సేల్ చేయడం. ఓకేనా? ప్రాపర్టీస్ అంటే ఏంటి? అసెట్స్ లైక్ మెషినరీ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, స్టాక్ కానివ్వండి, ఇవన్నీ మనం సెల్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్ స్ట్రాటజీ రివిజన్. అప్పుడు మనం ఏమేమి స్ట్రాటజీస్ తీసుకున్నాము, ఆ స్ట్రాటజీస్ తీసుకోవడం వల్ల మన పర్ఫార్మెన్స్ ఎలా దెబ్బతింది, వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ ఇట్ నౌ అనేది నువ్వు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ బూస్టింగ్ రెవెన్యూ. బూస్టింగ్ రెవెన్యూ అంటే ఏంటి? ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది దాని మీద నువ్వు ఎక్కువ వర్కౌట్ అనేది చేయాలి. నెక్స్ట్ కటింగ్ కాస్ట్. అంటే ఎక్స్పెన్సెస్ని తగ్గించాలి. ఒకవేళ నీ బిజినెస్కి చాలా లాస్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎక్స్పెన్సెస్ని తగ్గిస్తావు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కంబైన్డ్ యాక్షన్స్. కంబైన్డ్ యాక్షన్స్ ఏం చేస్తుంది అంటే క్విక్ డెసిషన్స్ తీసుకోనికే దిస్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. ఓకేనా? సో యూనిట్ 3 నుంచి ఎలాంటి షార్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. సో వన్ థింగ్ లాంగ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా షార్ట్ కూడా వచ్చేస్తుంది. బట్ సో దట్ ఈ పర్టికులర్ వీడియోలో ఏమవుతుందంటే నేను ఏదైతే చెప్తున్నానో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ యూ టు రివైజ్ యువర్ క్విక్ రివిజన్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ స్టేజెస్ ఆఫ్ ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఇందులో మనం మొత్తం
3 స్టేజెస్ చూస్తాం. ఇంట్రడక్షన్ నుంచి గ్రోత్ అవుతుంది, మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది, డిక్లైన్ అవుతుంది. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, మంచిగా రన్ అవుతుంది, ఆటోమేటిక్గా సేల్స్ అనేది సేమ్ ఉంటుంది, తర్వాత డిక్లైన్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సైకిల్, లైఫ్ సైకిల్ ఆఫ్ అ ఇండస్ట్రీ. ఓకేనా? సో ఈ స్టేజెస్ గురించి నువ్వు నీట్గా 1 by 1 ఎలాబరేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముందంటే డిఫెన్సివ్ స్ట్రాటజీస్ ఉందిమ్మా. ఈ డిఫెన్సివ్ స్ట్రాటజీస్ ఏం చేస్తారంటే వాల్యుబుల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హూ ఆర్ టేక్ అవే బై కాంపిటీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వాల్యుబుల్ కస్టమర్స్ని కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా చేస్తుంది అనమాట. సో వెన్ యూ ఇంక్రీజ్ యువర్ సేల్స్ ఆటోమేటికలీ యూ విల్ బికమ్ ఏ కాంపిటీటర్ ఇన్ ద మార్కెట్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ కాల్డ్ డిఫెన్సివ్ స్ట్రాటజీస్ అని అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటజీ ఫార్ములేషన్. ఒక స్ట్రాటజీని మనం ఫార్ములేట్ చేయాలనంటే సృష్టించాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ. ఇందులో మనకి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయమ్మా. లాంగ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అని, ఇంటర్నల్ అప్రైజల్ అని, ఆర్గనైజేషనల్ అప్రైజల్ అని చెప్పి, స్ట్రాటజిక్ అనాలిసిస్ అని చెప్పి. ఎస్, సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ స్టెప్స్ అనమాట, ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో స్ట్రాటజిక్ ఫార్ములేషన్ యొక్క నెక్స్ట్ వన్ ఏంది? బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ. బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇందులో మీకు స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ బిజినెస్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ అనాలిసిస్ వీ నీడ్ టు టేక్ ఇట్. స్వాట్ అంటే నీలో ఉన్న స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, కొత్త కొత్త స్ట్రాటజీస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా చూసుకోవాలి, అసలు నీ బిజినెస్ గోల్స్ ఏందో అనేది నువ్వు తెలుసుకొని ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ యూ నీడ్ టు concentrate on it. Next one, you are having maturing industries. Maturing industries is nothing about the growing stage. rapidly grow అయిపోతాయి కదా కొన్ని ఇండస్ట్రీస్. సో దాన్ని మనం మెట్యూరింగ్ ఇండస్ట్రీస్ అని అంటాం. ఓకేనా? ఈ మెట్యూరింగ్ ఇండస్ట్రీస్లో ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ ద కాస్ట్ అంటే ఎస్పెషల్లీ ఎక్స్పెన్సెస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా యువర్ ఇండస్ట్రీ విల్ బికమ్ గ్రోత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇందులో కూడా మీరు లాంగ్ చదువుకుంటే షార్ట్ చదువుకోనికి వస్తుంది అని చెప్పిన నేను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పొచ్చు అని అంటే వీక్ అండ్ క్రైసిస్ బిజినెస్. సో వీక్ అండ్ క్రైసిస్ బిజినెస్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ ఎలాంటప్పుడు మనం వీక్ అని అనుకుంటాం, ఒక బిజినెస్ని ఎలాంటప్పుడు మనం వీక్ అని అనుకుంటాం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ మనకు సపోర్టివ్గా లేకపోవడం వల్ల, ఆర్గనైజేషన్స్ మంచిగా లేకపోవడం వల్ల, ఇంప్రాపరియేట్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల, నెగ్లిజియన్సీ ఇన్ ద మేనేజ్మెంట్ ఉండడం వల్ల సో ఆ బిజినెస్ అనేది లాసెస్ అనేది దానికి ఫేస్ చేయాల్సిన అవకాశం వచ్చేది ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు యూనిట్ నెంబర్ 3 నుంచి షార్ట్కి అడిగే ఛాన్సెస్ ఉంది. యూనిట్ 4 ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ. ప్రీవియస్ వీడియోస్లో మనము లాంగ్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది, యూనిట్ 1, 2, 3. సో ఈ వీడియోలో యూనిట్ 4 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. అన్ని క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ 1 వీడియోలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లాంగ్లో 8 మార్క్స్ కాబట్టి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. యూనిట్ 4 నేమ్ వచ్చేసి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజీ అనాలిసిస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్, వాట్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. సో ఈ స్ట్రాటజీ అనాలిసిస్ అనేది మనం 3rd చాప్టర్లో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. స్ట్రాటజీ అనాలిసిస్ అంటే ఏంటి, మన ఆర్గనైజేషన్లో కానీ మన బిజినెస్లో కానీ ఏదైతే ఎన్వైర్న్మెంట్, ఏదైతే అనాలిసిస్ చేస్తామో టు ఇంప్రూవ్ అవర్ ఎఫిషియన్సీ, బిజినెస్లో ప్రాఫిట్స్ రావాలి అన్నా, బిజినెస్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నా, బిజినెస్లో మార్కెట్లో షేర్స్ రావాలి అన్నా స్ట్రాటజీ అనేది మనం మెయింటైన్ చేస్తాం. కొన్ని స్ట్రాటజీస్ అనేది మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఆ స్ట్రాటజీస్ని అనలైజ్ అనేది కంపల్సరీగా చేయాలి. మనం ఒక స్ట్రాటజీ తీసుకున్నాం, అది ఇంప్లిమెంట్ చేసినాం, అది ఎలా వర్కౌట్ అవుతుందో ఆర్గనైజేషన్ అనేది మనకు తెలియాలి కదా. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ అనాలిసిస్.
ఓకే. సో ఇందులో ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ స్ట్రాటజిక్ అనాలిసిస్ మీన్స్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. అంటే లాంగ్ టర్మ్‌లో మనం ప్లాన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. లైక్ ఒక స్ట్రాటజీ మనం అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, లైక్ 2 ఇయర్స్, 1 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు లాంగ్ టర్మ్‌లో అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫైనాన్సింగ్. ఫైనాన్సింగ్ అంటే ఏంటి? మన యొక్క కంపెనీలో ఉన్న డెవలప్మెంట్ కానీ, కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్‌లో ఉన్న గ్రోత్ కానీ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ప్రాఫిట్స్ అనేది తీసుకురాగలిగేటట్టుగా ఉంటుంది. ఎఫెక్టివ్ డెసిషన్స్, మంచి డెసిషన్స్ తీసుకునేటట్టుగా ఉంటుంది. అన్ని వేస్లో అప్రోచ్ అయ్యేటట్టుగా ఉంటుంది. లైక్ వాట్ ఎవర్ ద ఆపర్చునిటీస్ వీఆర్ గెటింగ్, వీ విల్ గెట్ ద ఆపర్చునిటీస్. ఎస్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ అప్రోచ్. అండ్ ద లాస్ట్ వన్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంది? ఆర్గనైజేషన్లో నీ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికే ఎఫెక్టివ్ వేస్ అనేది దొరుకుతుంది. సో దీస్ ఆర్ ద 5 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ అనాలిసిస్. సో వాట్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఇట్? ఓకే. సో ఇందులో ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డేటా. డేటాని ఐడెంటిఫై చేయాలి అంటే నీ యొక్క స్ట్రాటజీస్ని మెయింటైన్ చేయాలి, తీసుకోవాలి అంటే వాట్ ఆర్ ద డేటా యూనిట్ టు ఇవాల్యుయేట్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వన్ డిఫైనింగ్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్. అంటే నీ ఆర్గనైజేషన్ లోపట అండ్ ఆర్గనైజేషన్ బయట నువ్వు ఎట్లా ఎన్వైర్న్మెంట్ ఉంది, వాట్ ఆర్ ద స్ట్రక్చర్ యు ఆర్ హ్యావింగ్, యూ నీడ్ టు డిఫైన్ ఇట్. నెక్స్ట్ వన్, మన దగ్గర ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో, మన దగ్గర ఏవైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ మీరు అప్లై చేయాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ కోఆపరేటివ్ పోర్ట్ఫోలియో, స్వాట్ అనాలిసిస్, లైఫ్ సైకిల్ అనాలిసిస్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఇవన్నిటి గురించి మనం నేర్చుకున్నాం కదా. దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్. ఎస్, నెక్స్ట్ వన్ మీకు ఏముంది? ఇండస్ట్రీ అనాలిసిస్. లైక్ ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ అనేది మీరు అందులోనే ఉంటాయి. సో టోటల్ 3 స్టెప్స్లో మనం ఈ స్ట్రాటజిక్ అనాలిసిస్ అనేది ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే స్ట్రాటజిక్ చాయిస్. ఈ స్ట్రాటజిక్ చాయిస్ అంటే ఏంటంటే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన దగ్గర ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ సి, లైక్ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 అన్నట్టు ఉంటుంది కదా. లైక్ ఇక్కడ కూడా స్ట్రాటజిక్లో కూడా చాయిసెస్ అనేది వీ విల్ హ్యావ్ అనమాట. ఓకేనా? సో ఇందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ వీఆర్ హ్యావింగ్ మీన్స్ ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ. ఇంటర్నేషనల్ స్ట్రాటజీ అంటే ఏంది? నీ యొక్క బిజినెస్ ఫర్మ్ని అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, అంటే హోమ్ కంట్రీలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంట్రీ ఉంది, నాకు ఒక బిజినెస్ ఉంది, అది ఇండియాలో ఉంది, యూఎస్ఏలో ఉంది. సో నీ యొక్క కంపెనీలో యూజ్ చేసే స్ట్రాటజీస్ని ఇంటర్నేషనల్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే ఇండియాలో యూజ్ చేసే స్ట్రాటజీని నువ్వు యూఎస్లో ఉన్న నీ బ్రాంచ్ ఆఫీస్లో కూడా నువ్వు యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ మల్టీ డొమెస్టిక్ స్ట్రాటజీ. మల్టీ డొమెస్టిక్ స్ట్రాటజీ అంటే ఏంది? వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్ వీఆర్ యూజింగ్ అది మాడిఫై చేసి ఆ ఒక్క ఎన్వైర్న్మెంట్ ప్రకారంగా యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి యూఎస్ఏకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇండియాలో లైక్ ఆ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ బట్టి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, అమెరికాలో దాన్ని బట్టి కానీ కొన్ని స్ట్రాటజీస్ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరగాలి. నెక్స్ట్ వన్ గ్లోబల్ స్ట్రాటజీ. నీ యొక్క స్ట్రాటజీ ఏదైతే తీసుకున్నావో అది ఎంటైర్ ఏ కంట్రీ హోల్ వరల్డ్లో అదే టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ఉండాలి, అదే టైప్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది ఉండాలి, అదే టైప్ ఆఫ్ కాస్ట్ మినిమైజేషన్ అనేది ఉండాలి. That is nothing about the global strategy. Got it? So next and the last one is transactional strategy. ఈ transactional strategy ఏం చేస్తుందంటే whatever the టెక్నిక్స్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఎవర్ ద అడాప్షన్, లో కాస్ట్ అడాప్షన్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఒక కంపెనీలో ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తారు వాళ్ళు, మన ఇండియాలో అది మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ స్ట్రాటజీ. వీఆర్ యూజింగ్ దట్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ అవర్ ఎన్వైర్న్మెంట్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ స్ట్రాటజీ. ఓకే. సో ఇందులో నెక్స్ట్ ఏముంది? ప్రాసెస్ ఆఫ్ స్ట్రాటజిక్ చాయిసెస్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంపసైజింగ్ ఉంది. సో ఈ ఎంపసైజింగ్ అంటే ఏంది? వాట్ ఎవర్ ద డెసిషన్స్ యూ వాంట్ టు టేక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది డేటా, మనకున్న డేటాలో ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నావో అండ్ దాంట్లో యూ నీడ్ టు హ్యావ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆల్సో. సో దట్ ఈస్ కాల్డ్ ఎంపసైజింగ్ ఆన్ స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ వన్ ఏంది? అసెస్సింగ్. అంటే నువ్వు దాన్ని యాక్సెస్ చేసి దాంట్లో ఉన్న మోడిఫికేషన్స్ అన్నీ చూడాలి, దాంట్లో ఉన్న అనాలిసిస్ అన్నీ చూడాలి, దాంట్లో ఏమైనా మేనేజ్ చేయాలా లేదా అని చూడాలి. దట్ ఈస్ కాల్డ్ అసెస్సింగ్. నెక్స్ట్ వన్ ఇవాల్యుయేటింగ్. వాట్ ఎవర్ ద
data you have given, that is you need to evaluate whether the data is correct or not. You need to check one and twice. Okay, and the next one you are having selecting among the alternatives. So whatever the different alternatives you are having, so based on that you need to select one of the best option. Okay, there are the 4 strategic choices. Okay, and next important we can expect that question is what are the reasons of development of alternative strategies in a competitive. First one, you are having stability strategy. స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు, ఒక స్ట్రాటజీ తీసుకున్నావు అంటే నువ్వు స్టేబుల్గా దాన్ని 1 ఇయర్ కానీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ కానీ నువ్వు యూజ్ చేయాలి. ఓకేనా, ఒక 1 డే యూజ్ చేసి 1 మంత్ యూజ్ చేసి అది పనికొస్తలేదని చెప్పి మనం డైరెక్ట్ డెసిషన్స్కి అయితే తీసుకొని రావద్దు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీ తీసుకున్నావు, అది వర్కౌట్ అయింది, నీ కంపెనీలో సేల్స్ కూడా పెరిగినాయి. సో దాన్ని నువ్వేం చేస్తావు, అదే ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతావు, అదే స్ట్రాటజీని పాటించుకుంటూ పోతావు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ. అండ్ థర్డ్ వన్ యూఆర్ హ్యావింగ్ రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ. ఈ రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే, కస్టమర్స్ కానీ స్టాక్ హోల్డర్స్ కానివ్వండి, షేర్ హోల్డర్స్ కానివ్వండి, వీళ్ళందరి ప్రెషర్ని హోల్డ్ చేయడానికి ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తాము. ఇదేం చేస్తుంది, బెస్ట్ ఆపర్చునిటీస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో డిఫరెంట్ యూటిలైజేషన్ టెక్నిక్స్ అనేది మనకి చూపించడంలో ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ ద లాస్ట్ వన్ ఈస్ కాంబినేషన్ స్ట్రాటజీ. ఈ కాంబినేషన్ స్ట్రాటజీ ఏం చేస్తుంది అంటే, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ని మనం యూజ్ చేయడం. ప్రతిసారి ప్రతి ఆర్గనైజేషన్లో ఇదే ప్రాబ్లం వస్తుందంటే మనం చెప్పలేం కదా. సో డిఫరెంట్ థింగ్స్ వీ విల్ గెట్ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ స్ట్రాటజీ. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఇంటెన్సివ్ గ్రోత్ స్ట్రాటజీస్. ఓకేనా, హౌ డూ యూ క్రియేట్ వాల్యూ త్రూ ఇంటెన్సివ్ గ్రోత్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఫర్ గ్రోత్ ఇన్ బిజినెస్ ఫర్మ్స్ షుడ్ ఇంప్లిమెంట్ కాన్సన్ట్రేషన్ స్ట్రాటజీస్. నీ యొక్క ఆర్గనైజేషన్ కానీ, నీ యొక్క బిజినెస్ కానీ, నీ యొక్క ఫర్మ్ కానీ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే నువ్వు కాన్సన్ట్రేటెడ్గా నువ్వు కొన్ని స్ట్రాటజీస్ అనేది నువ్వు ఫాలో అవ్వాల్సిందే. సో వాట్ ఎవర్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఎవర్ ద డిఫరెంట్ ఎఫర్ట్స్ యూఆర్ పుట్టింగ్ టు బ్రింగ్ దట్ కస్టమర్ ప్రూఫ్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సివ్ గ్రోత్ స్ట్రాటజీస్. ఒక స్ట్రాటజీస్, ఒక పనిని మనం ఎంత బాగా చేస్తూ we will be perfect in that work, no. So same like that, whatever the strategies you are using, so based on that strategies you will easily understand the capability of your organization or a firm thing. Okay na. So that is called intensive growth strategies. Okay na. నెక్స్ట్ వన్, ఇందులో ఈ ఇంటెన్సివ్ గ్రోత్ స్ట్రాటజీస్లో ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం టేబుల్ అనేది మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది. సేమ్ ఈ టేబుల్ మనం 3rd యూనిట్లో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో సేమ్ టాపిక్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యూనిట్ నెంబర్ 3 అండ్ యూనిట్ నెంబర్ 4. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, లైక్ సేమ్ రిలేటెడ్ టాపిక్ ఉంది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా అడగొచ్చు. అయితే 3rd యూనిట్లో అయినా అడగొచ్చు, 4th యూనిట్లో అడగొచ్చు అన్నట్టుగా నేర్చుకోండి. మార్కెట్ పెనిట్రేషన్, మార్కెట్ డెవలప్మెంట్, ఇవన్నీ నేను 3rd యూనిట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గాట్ ఇట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఓన్లీ ఏవైతే ఇంపార్టెంట్ అంటున్నానో అవి మాత్రమే చెప్తున్నాను. అన్నీ లైక్ ఇవన్నీ లైక్ ఒక్కొక్క యూనిట్లో 32-35 క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే దగ్గర ఒక 1 hour అని అవుతుంది. సో ఏవైతే ఇంపార్టెంట్, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్. సో అలాంటి క్వశ్చన్స్ మాత్రమే నేను చూస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోట్స్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, స్ట్రాటజిక్ అలియన్స్. సో ఈ స్ట్రాటజిక్ అలియన్స్ అంటే ఏంటంటే, 2 or more కంపెనీస్కి కోఆపరేషన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీతోని మర్జ్ అయింది. ఎందుకు మర్జ్ అయింది? టు ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్స్, టు రీచ్ దేర్ గోల్స్, టు అండర్స్టాండ్ అండ్ టు గెట్ ద మ్యూచువల్ బెనిఫిట్స్. ఒక కంపెనీ ఇంకో కంపెనీతో టైఅప్ అయినప్పుడు ఏం చేస్తారు?
వాళ్ళ గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోనికే, వాళ్ళ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకోనికనే కదా ఇవన్నీ అవుతుంది. ఎస్. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్విటీ స్ట్రాటజిక్ అలియన్సెస్. సో ఈక్విటీ స్ట్రాటజిక్ అలియన్స్ అంటే ఏంటంటే టూ కంపెనీస్ వాళ్ళు మర్జ్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో ఉన్న షేర్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ కంపెనీలో ఉన్న ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళని నువ్వు ఈక్విటీ అంటే ఈక్వలబుల్గా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ రెండు మర్జ్ అయినాయి. ఎస్. సో వాళ్ళ ఆంధ్రా బ్యాంక్ ఈజ్ స్పెషల్ ఫర్ సంథింగ్, యూనియన్ బ్యాంక్ ఈజ్ స్పెషల్ ఫర్ సంథింగ్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ both the companies, both the parties are merged in a single firm. ఎస్. టు ఇంక్రీజ్ దర్ గోల్స్, వాళ్ళ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోనికే, వాళ్ళ కంపెనీ వాళ్ళ బ్యాంక్ యొక్క గ్రోత్ని ఫుల్ఫిల్ చేసుకోనికే, దానికోసమే కదా. నెక్స్ట్ వన్ నాన్ ఈక్విటీ స్ట్రాటజిక్ అలియన్స్. ఈ నాన్ ఈక్విటీ స్ట్రాటజిక్ అలియన్స్ అంటే ఏంటంటే కంపెనీస్, 2 or more కంపెనీస్ ఒక కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోతే వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. దాన్నే నాన్ ఈక్విటీ స్ట్రాటజిక్ అలియన్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అంటే తెలుసు మనందరికీ, ఒక కంపెనీ ఇంకొక కంపెనీతోని లీగల్గా మర్జ్ అయ్యి కొన్ని రిసోర్సెస్ని షేర్ చేసుకొని వాళ్ళ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రూవ్ చేసుకొని వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి కావాల్సినవి వీళ్ళకి తీసుకుంటే దాన్ని జాయింట్ వెంచర్ అని అంటాం. సో స్ట్రాటజిక్ అలియన్సెస్లో ఏమేమి ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఈక్విటీ స్ట్రాటజిక్, ఒకటి నాన్ ఈక్విటీ స్ట్రాటజిక్, నెక్స్ట్ వన్ జాయింట్ వెంచర్. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ అలియన్సెస్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనే చెప్పొచ్చు. ఇలాంటి టాపిక్ మనం ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు కంపల్సరీగా. ఓకేనా? సో బికాజ్ ఈ యూనిట్ మొత్తం మీరు స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటారు, స్ట్రాటజీస్ గురించి నేర్చుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే what are the different types of agents in managing strategic change. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో దాని గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అన్ ఇండివిజువల్ ఆర్ ఏ గ్రూప్ విచ్ అసిస్ట్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ దిస్ చేంజ్ ఏజెంట్. లైక్ ఇందులో ఒక ఏజెంట్స్ని వేరియస్ చేంజెస్లో చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఒక ఏజెంట్ ఉంటారు, ఒక లీడర్ ఉంటారు. ఎస్. సో వాట్ ఆర్ ద వేరియస్ చేంజ్ ఏజెంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉంటారు? ఇందులో మొత్తం 3 టైప్స్ లాగా డివైడ్ చేస్తున్నారు. స్ట్రాటజిక్ లీడర్స్, మిడిల్ మేనేజర్స్ అండ్ అవుట్ సైడర్స్ అని 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ వల్ల సపరేట్గా మీకు పాయింట్స్ అనేది కూడా ఇచ్చడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి? చరిస్మాటిక్ లీడర్స్. ఈ చరిస్మాటిక్ లీడర్స్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్లో ఉన్న ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ యొక్క విజన్ని ఏదైతే ఫుల్ఫిల్ చేయడానికి ఎంకరేజ్ అనేది చేస్తారు చరిస్మాటిక్ లీడర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షనల్ లీడర్స్. ట్రాన్సాక్షనల్ లీడర్స్ అంటే ఇంతకుముందుకు ఏం చెప్పినా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని, వాళ్ళ యొక్క సిస్టమ్స్ని కంట్రోల్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉంటారు. వీ విల్ హ్యావ్ ద కమ్యూనికేషన్, డెవలప్మెంట్ అండ్ మానిటరింగ్ కూడా చేస్తారు వాళ్ళ కంపెనీస్లో. నెక్స్ట్ వన్ ఏంటంటే మిడిల్ మేనేజ్మెంట్లో ట్రాన్స్లేటర్స్ ఉంటారు. సో ట్రాన్స్లేటర్స్ ఏం చేస్తారు? వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్ వాళ్ళు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటూ చెప్తారనమాట. దిస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ, దిస్ ఆర్ ద నాట్ థింగ్స్ యూ షుడ్ నాట్ డూ అన్నట్టు. నెక్స్ట్ వన్ ఇంటర్ప్రీటర్స్. ఇంటర్ప్రీటర్స్ అంటే ఏంది? డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజర్స్లో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ ఇవ్వడం, అడ్వైజెస్ అంటే ఏంది? అడ్వైజెస్ ఇవ్వడం. అవుట్ సైడర్స్లో సిఓస్ ఉంటారు. లైక్ ఈజ్ ద న్యూ CEO అంటే ద పర్సన్ హూ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, ఎంప్లాయీస్ని కానివ్వండి, సేల్స్ని కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హీ విల్ హ్యాండిల్. ఎస్. సో దట్ ఈస్ కాల్డ్ న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దట్ ఈస్ కాల్డ్ CEO. ఓకే. సో నెక్స్ట్ వన్ కన్సల్టెంట్స్లో అంటే ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అనమాట, ప్రాసెసెస్ ఉంటాయి. లైక్ వాట్ ఎవర్ ద ప్లాన్ ఏదైతే చేస్తున్నారో అదంతా లైక్ ఎన్వైర్న్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ వాళ్ళ స్ట్రక్చర్ ఏదైతే ఉందో గ్లోబల్గా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది మీకైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ MC Kinsey's
7S స్ట్రక్చర్. సో 7S స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు ఎగ్జామినేషన్లో. సో 7S's అంటే ఏమేమి ఉన్నాయనంటే ఇందులో ఫస్ట్ వన్ స్ట్రాటజీస్. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఫర్మ్ కానీ ఉండాలంటే డెఫినెట్గా స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి, అలాగైతేనే ఆ ఫర్మ్ అనేది సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అంటే ఏంది, వాట్ ఎవర్ ద టాస్క్ హీ వాంట్ టు డూ, వాట్ ఎవర్ ద డిటర్మైన్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ హీ నీడ్ టు డూ, ఆ స్ట్రక్చర్ అనేది ఉండాలి. థర్డ్ వన్ ఏంది సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద కోర్ ప్రాసెస్ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని డిజైన్ చేయడం కానివ్వండి, దానికి రూట్ మ్యాపింగ్ చేయడం కానివ్వండి, దానికి రిపోర్ట్స్ చెప్పడం కానివ్వండి, దాని డేటా ఎలా ఉందో దాన్ని సిస్టమ్ అని అంటాం. నెక్స్ట్ వన్ స్టైల్. స్టైల్ అంటే ఈజ్ నథింగ్ అబౌట్ లీడర్షిప్. అంటే లీడర్షిప్ అంటే ఒక లీడర్ ఎలా బిహేవ్ చేయాలి, టైమ్ టు టైమ్ ఈ నీడ్ టు మానిటర్ ఎవ్రీథింగ్, ఈ నీడ్ టు గెట్ అటెన్షన్ ఎవ్రీథింగ్, ఈ నీడ్ టు హ్యావ్ ద పర్సన్ like well behavior. Yes. Next one you are having staff. ఈ స్టాఫ్ అంటే ఏంది, మేనేజ్మెంట్. అంటే ఒక కంపెనీలో ఉన్న ఆర్గనైజేషన్ ఆర్ ఫర్మ్ కానీ కంపెనీ కానీ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా మేనేజ్మెంట్ థింగ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ కల్చర్. కల్చర్ అంటే ఏంది, షేర్డ్ వాల్యూస్ ఈజ్ నథింగ్ అబౌట్ ది కల్చర్. లైక్ ఒక ఆర్గనైజేషన్లో, ఒక ఫర్మ్లో, ఒక బిజినెస్లో, ఒక కంట్రీలో డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటాయి, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, అజంప్షన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు సర్వైవ్, వీ నీడ్ టు గివ్ ద చేంజెస్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ స్కిల్. స్కిల్ అంటే ఏంది, మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, వాట్ ఎవర్ ద డిఫరెంట్ అడాప్షన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, న్యూలీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడాప్ట్ చేసుకోనికే ట్రై చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద 7S కిన్సే framework. Okay na. So this is all about the unit number 4 short explanation video of the subject business policy and strategy. సో మనం లాంగ్ వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో షార్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా అటెంప్ట్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. బేసికలీ లాంగ్ చదువుకుంటే షార్ట్ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. బట్ ఎనీవే బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీస్. అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే బయట, అంటే వాట్ ఎవర్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్మ్ ఏదైతే ఉందో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ వి విల్ యూస్. ఇందులో ఫస్ట్ వన్ కాస్ట్ సేవింగ్స్, మన ఎక్స్పెన్సెస్ అనేది మనం తగ్గించాలి. సెకండ్ వన్ ఏంటి, గెయినింగ్ అవుట్ సైడ్ ఎక్స్పర్టైజ్, అంటే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైతే ఇన్నోవేషన్స్ ఉంటాయో, క్రియేటివిటీ ఉంటాయో అవన్నీ నువ్వు గెయిన్ చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్ కోర్ కాంపిటెన్సీస్. నీ యొక్క ఫర్మ్ కానీ నీ యొక్క ఆర్గనైజేషన్ కానీ కాంపిటెన్స్ ఇవ్వాలి, అంటే లైక్ కాంపిటెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి, కాంపిటెన్సీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ అవుట్ సైడ్ టెక్నాలజీని నువ్వు గ్యాదర్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుంటేనే నీ యొక్క స్ట్రాటజీస్ అనేది యూస్ఫుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ టెక్నాలజీని యూజ్ చేసి స్ట్రాటజీస్ చేస్తారు, నువ్వు అదే ఓల్డ్ వర్షన్ది పెట్టినావు అనుకో, ఎవరు కొంటారు, ఎవరు కొనరు కదా. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏంది, మార్కెట్ డైవర్సిఫికేషన్. మార్కెట్ డైవర్సిఫికేషన్ ఈజ్ నథింగ్ అబౌట్ ది డివైడింగ్ ఆర్ like dividing or classifying the market like in a different parts, like fresh market opportunities ఉంటాయి, వాట్ ఎవర్ ద బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, అవన్నీ నువ్వు అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకేనా. డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అంటే ఏంటి, నీ యొక్క డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, నథింగ్ అబౌట్ స్ప్రెడింగ్, like expanding your business, expanding your ideas, expanding your strategiesని మనం డైవర్సిఫికేషన్ అంటాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్లో మినిమం 2 నేర్చుకోండి. ఫస్ట్ వన్ రిలేటెడ్ డైవర్సిఫికేషన్. ఈ రిలేటెడ్ డైవర్సిఫికేషన్ ఏం చేస్తుంది, డిఫరెంట్ బిజినెస్లో ఉన్న ఆర్గనైజేషన్ థింగ్స్ అనేది ఇది డిస్కస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్. అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఆర్ దేర్ అది బిజినెస్కి రిలేటెడ్ అయి ఉండదు. ఓకేనా. అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్. మర్జర్స్ అంటే ఏంటి, 2 or more కంపెనీస్ మర్జ్ అయితే దాన్ని మనం మర్జర్స్ అని అంటాం. అంటే 2 కంపెనీస్ ఒకటే కంపెనీ లాగా మారుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఉన్న ప్రాపర్టీ, వాళ్ళు కట్టాల్సిన అప్పులు, ఎవ్రీథింగ్ దే విల్ స్కెడ్యూల్ ఇట్ నో. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అక్విజిషన్, 1 కంపెనీ కంట్రోల్స్ అనదర్ కంపెనీ. వాళ్ళు మర్జ్ అవ్వాయి
కంపెనీస్ డిఫరెంటే ఉంటుంది, కానీ ఒక కంపెనీ ఇంకో కంపెనీని కంట్రోల్ చేసే దాన్ని మనం అక్విజిషన్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, మర్జర్స్ అండ్ అక్విజిషన్ యొక్క గోల్స్ ఏంటి, ఏం చేస్తుంది, లైక్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది, వాళ్ళ వర్క్ని ఇంప్రూవ్ చేస్తుంది, కాంపిటీషన్ని అవాయిడ్ చేస్తుంది, బికాజ్ వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి. ఎస్, లైక్ మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకోనికి. ఓకే. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ అలియన్స్ అంటే ఏంది, 2 or more కంపెనీస్కి ఒక కామన్ గోల్ ఉండి, కామన్ కంట్రోల్ ఉండి, వాళ్ళిద్దరు మర్జ్ అయ్యి దాని మీద వర్కౌట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటంటే డ్రైవర్స్ ఆఫ్ అవుట్ సోర్సింగ్. ఇందులో కూడా ఫస్ట్ థింగ్ లాగానే లైక్ కాస్ట్ కటింగ్ ఉంటుంది, ఎఫిషియన్సీ ఉండాలి, వాట్ ఎవర్ ద ఇంటర్నల్ రిసోర్సెస్ అదే అది చూసుకోవాలి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో ఇలా మీరు రాస్తే సరిపోతుంది. యూనిట్ 5 ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్, బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ. సో యూనిట్ నెంబర్ 1 to 4 నుంచి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. సో ఈ వీడియోలో యూనిట్ 5 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే. సో యూనిట్ 5 నేమ్ వచ్చేసి స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ అండ్ కంట్రోల్. ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ మీన్స్ వాట్ ఆర్ ద ఫీచర్స్, వాట్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ ఏ న్యూ స్ట్రాటజీ. అసలు ఇదేంది, మీనింగ్ ఏంది, అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది క్వశ్చన్. స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, అదొకటే ఎగ్జిక్యూటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నీ బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది, నువ్వు దాన్ని ప్రాఫిట్లోకి మార్చాలి అనుకుంటున్నావు, నీ బిజినెస్ని ప్రాఫిట్లోకి మార్చాలి అనుకుంటున్నావు, నువ్వు కొన్ని స్ట్రాటజీస్ని మెయింటైన్ చేసినావు, లైక్ కూపన్స్ ఇవ్వడం కానివ్వండి, లో ప్రైస్ పెట్టడం కానివ్వండి, డిఫరెంట్ స్ట్రాటజీస్ని నువ్వు యూజ్ చేసుకొని పెట్టుకున్నావు. సో దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తేనే నీకు తెలుస్తుంది. ఎస్ ఆర్ నో. ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది ఎగ్జిక్యూటింగ్ your strategic game plan. Okay. So it is a compromise of setting policies, designing the organization structure and developing a corporate culture which helps to meet the organizational goals. Objectives ante goals. ఓకేనా. సో నీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వనీకే, నీ ఆర్గనైజేషన్లో ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయనీకే ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే యాక్షన్ ఓరియంటేషన్ అంటే ఏంది, నీ ఒక స్ట్రాటజీ ఏదైతే తీసుకున్నావో హౌ ఇట్ ఈస్ ఫార్ములేటింగ్, అంటే అది ఎలా ఫార్మ్ అవుతుంది, వెదర్ నిజంగానే రిజల్ట్ తీసుకొని వస్తుందా లేదా అనేదే యాక్షన్ ఓరియంటేషన్. నెక్స్ట్ వన్ కాంప్రహెన్సివ్ ఇన్ స్కోప్. ఈ కాంప్రహెన్సివ్ ఇన్ స్కోప్ అని అంటే ఏంటంటే, వాట్ ఎవర్ ద మేనేజ్మెంట్ స్టడీస్ యూ హ్యావ్ డూయింగ్, అది డిసిప్లైన్డ్ మేనర్లో ఉందా లేదా, నీ ఒక కోర్ యాక్టివిటీస్లో కవర్ అవుతుందా లేదా అనేది చూసుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ డిమాండింగ్ వేరీడ్ స్కిల్స్ అంటే ఏంది, వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్, వాట్ ఎవర్ ద స్కిల్స్, యాటిట్యూడ్స్, ఎబిలిటీస్, వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్, సో బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఆర్గనైజేషనల్ థింగ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఎవరు, వాట్ ఎవర్ ద పర్సన్స్ హూ క్లియర్లీ అండర్స్టాండ్ ద స్ట్రాటజీస్, అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల టాప్ లెవెల్ మేనేజర్స్తోని అండ్ లో లెవెల్ మేనేజర్స్తోని కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు ఎవరు, మిడిల్ లెవెల్ మేనేజర్సే కదా. సో అలా. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్, వాట్ ఎవర్ ద ఇంప్లిమెంటేషన్ ఈజ్ దేర్, నీ ఇంటర్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్ అనేది చూసుకొని ఉండాలి. ఓకేనా. సో ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఏ న్యూ స్ట్రాటజీస్లో 5 థింగ్స్ అలాంటివి ఉంటాయి. క్లియర్గా నీ గోల్స్ ఏందో నువ్వు కరెక్ట్గా అందులో చూపించి పెట్టాలి. అండ్ నీ ఇనిషియేటివ్ ఏంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క స్పేస్ ఏంటి, నీ యొక్క థింగ్ ఏంటి, బై యూజింగ్ దిస్ స్ట్రాటజీ దేని నువ్వు యూజ్ చేస్తున్నావు అనే దానికి ఒక మీనింగ్ అనేది ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్స్, అది చాలా ఫ్లెక్సిబుల్గా అన్ని ఆపరేషన్స్లో దాన్ని చూసుకున్న విధంగా ఉండాలి. సెక్యూరిటీ ఉండాలి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇందులోకైనా ఏవైనా ఒక 4 to 5 పాయింట్స్ నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద స్టెప్స్, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ని చేయాలి అంటే వాట్ ఆర్ ద ప్రాసెస్, స్టెప్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ ఐడెంటిఫై చేయాలి, వాట్ ఎవర్ ద మేనేజింగ్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. నీ దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో అనలైజ్ చేయాలి. అండ్ రిసోర్సెస్ ఉన్నదాన్ని ఒక పర్టికులర్ వేలో అలొకేట్ చేసుకోవాలి, అంటే
డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మేనేజింగ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, నువ్వు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలా మేనేజ్ చేయాల్సింది అది కూడా తెలిసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ప్రిపేర్ చేయాలంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేసుకున్నావు ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్కి ఇవాల్యుయేట్ చేసి అంటే ఎగ్జిక్యూట్ చేసినాక నువ్వు రివ్యూ చేయాలి, అంటే రిపోర్టింగ్ చేయాలి. ఎలా వర్కౌట్ అవుతుంది నీ స్ట్రాటజీ అనేది, వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వట్లేదా అని చెప్పే విధంగా నువ్వు ఉండాలన్నమాట. సో దాని గురించి మీరు ఎలాబొరేట్ చేసి రాస్తే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ ఆర్ ద వైటల్ ఇష్యూస్ ఇన్ స్ట్రాటజీ ఇవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. సో ఈ స్ట్రాటజీ ఇవాల్యుయేషన్ అండ్ కంట్రోల్లో వాట్ ఎవర్ ద ఇష్యూస్ వీఆర్ హ్యావింగ్ అనేది ఈ క్వశ్చన్. ఇందులో ద లిమిట్స్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ద లిమిట్స్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద కంట్రోల్ వీఆర్ హ్యావింగ్, whatever the less control we are having, it may lack of cooperation. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మేనేజర్ కానీ వాళ్ళ CEO కానీ ఎవరు పట్టించుకోకపోతే ఆర్గనైజేషన్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా? అవ్వవు. ఆర్గనైజేషన్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా? అవ్వదు కదా. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏంటి, మోటివేషనల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో ఒక ఆర్గనైజేషన్లో మోటివేషన్ లేకపోతే ఎంప్లాయీస్ కూడా లైక్ మనం ఎందుకులే, మనం చేద్దాంలే, లైట్లే అన్నట్టు ఉంటారు. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ మెజర్మెంట్స్. సో వాట్ ఎవర్ ద టెక్నిక్స్ వీఆర్ హ్యావింగ్ అది డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ రీఅసిస్టెన్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, అంటే ఇండివిజువల్ బిహేవియర్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్లో ఉన్న మనుషుల బిహేవియర్ ఎలా ఉంది, మేనేజర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ షార్ట్ టర్మిజం అంటే ఏంటి, షార్ట్ టర్మ్ యాక్టివిటీస్లో వాట్ ఎవర్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది నీ పర్ఫార్మెన్స్ అనేది చూపించాలి. అంటే 3 months నువ్వు కరెక్ట్గా వర్కౌట్ చేస్తే దాని మీద వచ్చే ప్రాఫిట్ నేను 2 years వరకు కూర్చొని తినేటట్టుగా ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మిజం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎఫిషియన్సీ వర్సెస్ ఎఫెక్టివ్నెస్. సో ఎఫిషియన్సీకి ఎఫెక్టివ్నెస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే ఏంది, వాట్ ఎవర్ ద డూయింగ్ థింగ్స్, అంటే నువ్వు చేసిన పనిని కరెక్ట్గా చేయడం. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంది, డూయింగ్ ద రైట్ థింగ్స్, చేసే పనిని కరెక్ట్గా చేయదాన్ని ఎఫిషియన్సీ అంటాం. కరెక్ట్ పనులనే చేసేదాన్ని ఎఫెక్టివ్నెస్ అని అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే డిపెండింగ్ అనేది ఉంటుందన్నమాట. నువ్వు చేసే పనులన్నీ కరెక్ట్గా చేయాలి అండ్ ఎప్పుడూ కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి. దాన్నే మనం ఎఫిషియన్సీ వర్సెస్ ఎఫెక్టివ్నెస్ అని అంటాం. నెక్స్ట్ వన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్ ఇయర్. సో ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటనంటే, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీఆర్ హ్యావింగ్ అమాంగ్ ది ఆల్టర్నేటివ్స్, లైక్ టైం కానివ్వండి, మనీ కానివ్వండి, డిఫరెంట్ రిసోర్సెస్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే, డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఆర్గనైజేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికే స్ట్రాటజీస్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ స్ట్రాటజీ అని అంటాం. సో ఇందులో మొత్తం మీకు 5 types లాగా ఉన్నాయి. ఈ 5 types ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఎథికల్ ప్రిన్సిపల్స్. ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్ యూ ఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఎథికల్, అంటే లైక్ ఇల్లీగల్ పనులు కానీ ఫ్రాడ్ లాగా కానీ ఇలాంటివి చేయకుండా లైక్ యూ షుడ్ బి లైక్ పొలైట్, డిసిప్లైన్ అండ్ గుడ్ థింగ్ మేనర్ అనమాట. చారిటబుల్ సపోర్ట్ అంటే ఏంది, నీ యొక్క ఆర్గనైజేషన్లో వచ్చే మనీని డొనేట్ చేయడం కానివ్వండి, లైక్ డొనేటింగ్ మనీ అండ్ లైక్ సర్వీస్ ఎఫర్ట్స్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ సేఫ్ గార్డ్ ఎన్వైర్న్మెంట్. సో సేఫ్ గార్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, నీ యొక్క బిజినెస్ని సేఫ్టీగా సెక్యూర్డ్గా ప్లాన్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ వాట్ ఎవర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండాలి. అంటే లైక్ టాప్ లెవెల్ వేలో నువ్వు నీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ టైమ్ని నువ్వు ఇంక్రీజ్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ బిల్డ్ డైవర్స్ వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, నీ యొక్క వర్క్ ఫోర్స్ని నువ్వు బిల్డ్ చేసుకొని ఉండాలి. అర్థమైందా? బిల్డ్ చేసుకొని ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ బిల్డ్ లైఫ్ వర్క్ ఫోర్స్ అని అంటాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యూనిట్ నెంబర్ 5. రాదర్ దెన్ దట్ ఇనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బిజినెస్ ఎథిక్స్. ఒకటి ఈ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్ట్రాటజీ అయినా బిజినెస్ ఎథిక్స్ అయినా డెఫినెట్గా ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా మనం క్వశ్చన్ పేపర్లో చూడడం జరుగుతుంది. ఓకేనా. సో బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటంటే, సో బిజినెస్లో వాట్ ఎవర్ ద బిహేవియర్, వాట్ ఎవర్ ద రూల్స్ వీఆర్ హ్యావింగ్, మనం ఎథికల్గా అంటే ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయకుండా విధంగా ఉండాలి.
ఫ్రాడ్ కానీ ఇల్లీగల్ పనులు చేయకుండా నీట్గా మనం ఎథికల్గా మనంతలో మన పని చేసుకొని ఉండాలి, వాట్ ఎవర్ ద బిలీఫ్స్ వీఆర్ హ్యావింగ్. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఓపెన్ మైండ్నెస్ ఉంటుంది. అంటే ఓపెన్ మైండ్నెస్ అంటే ఇది ఆర్గనైజేషన్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే వాట్ ఆర్ ద న్యూ ఐడియాస్ వీ నీడ్ టు టేకప్. నెక్స్ట్ వన్ క్లియర్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. నీ బిజినెస్లోకి ఎంత వస్తుంది, ఎంత ట్యాక్స్ కడుతున్నావు, ఎంత పోతుంది, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి లైక్ క్లియర్. నెక్స్ట్ వన్ కంట్రోల్ ఆఫ్ యువర్ రికార్డ్ కీపింగ్. సో వాట్ ఎవర్ ద రికార్డ్స్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావో అవన్నీ కంట్రోల్ అయి ఉండాలి ఎస్పెషల్లీ. ఎస్. నెక్స్ట్ ట్రస్ట్ వర్తీగా ఉండాలి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ఆబ్లిగేషన్స్ అంటే నీ యొక్క డ్యూటీస్ని, నీ యొక్క రైట్స్ని ఫుల్ఫిల్ చేసుకొని ఉండాలి. నీ రైట్స్ ఏందో నువ్వు కంపల్సరీగా నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి, నీ డ్యూటీస్ ఏందో నువ్వు కంపల్సరీగా అది చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఆబ్లిగేషన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట యూనిట్ నెంబర్ 5లో. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంది, ఒక కంపెనీ దానంతలో అది మేనేజ్ చేసుకొని వాళ్ళ స్టేక్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, కంపెనీలో ఎర్నింగ్స్ కానివ్వండి, కంపెనీలో అసెట్స్ కానివ్వండి ఫేర్గా చూపించడంని మనం కార్పొరేట్ గవర్నెన్స్ అని అంటాం. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ వల్ల ఏంటి ఉపయోగం అని అంటే ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ డైరెక్టర్స్ యొక్క రోల్స్ కానీ ఆడిటర్స్ కానీ వీళ్ళందరినీ మనము డీల్ చేసుకునే విధంగా ఉంటుంది. yes or no, whatever the responsibilities, duties we are having, it will also implement for us. yes, so these are the different things we are having. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ పాయింట్స్ లాగా ఉన్నాయమ్మా. బిల్డ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే నీకు కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుందో డెఫినెట్గా నీ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఆపరేషన్స్ నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో అది ట్రాన్స్పరెంట్గా చేయాలి. అంటే లైక్ ఇల్లీగల్ పనులు చేసుకుంటా లైక్ మంచి పనులు చేసినట్టుగా అలా ఉండకూడదు. నెక్స్ట్ ప్రొవైడ్స్ బ్యాలెన్స్డ్గా బోర్డ్ అనేది ఉండాలి. లైక్ ఎలా చెప్పాలి మీకు, whatever the appointment is there, whatever the activities you are performing in an organization, it should be like interest, like everything బ్యాలెన్స్డ్గా ఉండాలి. అండ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని కూడా ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్స్ని నువ్వు బిల్డ్ చేసుకునేటట్టుగా ఉండాలి. సో ఇలా మీరు పాయింట్స్ పెట్టి మీరు ఎలాబరేట్ చేస్తే సరిపోతుంది. కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీ అబౌవ్ చదువుకున్న సైడ్ పాయింట్స్ పెట్టి రాస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ప్రతి ఒక్క ఆన్సర్కి నేర్చుకోవాలి అన్నట్టు ఏం లేదు. మీరు కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్ని మీరు ఓన్గా కూడా రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే లైక్ ఏవైతే ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే. మళ్ళీ అన్ని క్వశ్చన్స్ చెప్పాలి అని అంటారేమో మళ్ళీ కామెంట్ సెక్షన్లో. సో ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అవి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజిక్ కంట్రోల్. స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంది, ఒక స్ట్రాటజీని మనం ఒక ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ప్రాబ్లమ్ని ఎలా డిటెక్ట్ చేస్తుంది, అది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్స్ ఎలా తీసుకుంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది అనేదే స్ట్రాటజిక్ కంట్రోల్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, ప్రిమైజ్ కంట్రోల్. ఈ ప్రిమైజ్ కంట్రోల్ అంటే ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్గా నీ యొక్క ప్లానింగ్ కానీ నీ యొక్క ఇంటర్వెన్షన్ కానీ ఏవైతే ఉన్నాయో దాని అన్నిటి గురించి నువ్వు లైక్ ఈజీగా మానిటర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్. ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ అంటే ఏంది, వన్స్ ఇంప్లిమెంట్ అయినాక హౌ యు ఆర్ కంట్రోలింగ్ దట్ ఎబిలిటీ. ఎస్. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ సర్వీలియన్స్. స్ట్రాటజిక్ సర్వీలియన్స్ అంటే ఏంది, డెఫినెట్గా ఇట్ విల్ మానిటర్ ఎవ్రీథింగ్. ఎస్. నెక్స్ట్ వన్ స్పెషల్ అలర్ట్ కంట్రోల్. స్పెషల్ అలర్ట్ కంట్రోల్ అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది విచ్ విల్ బీ వర్కింగ్ ఆన్ దాట్ పర్టికులర్ టీమ్. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మోస్ట్లీ మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్, బిజినెస్ ఎథిక్స్ ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నా కూడా ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. యూనిట్ 5 షార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆఫ్ ది సబ్జెక్ట్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ. సో ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ లాంగ్ వీడియోస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. షార్ట్ వీడియోస్లో లైక్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. లాంగ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసినట్టయితే మీకు షార్ట్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు బికాస్ 2 మార్క్సే కాబట్టి. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ
ఎలా మేనేజ్ చేసుకుంటుంది, అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేక్ హోల్డర్స్కి ఎలాంటి ఫేర్ షేర్ ఇస్తుంది, ఎలాంటి ఎర్నింగ్స్ అలా అసెట్స్ కానివ్వండి, ఎలాంటి వాళ్ళు ఎన్షూర్ అంటే ఎలా ఆర్గనైజేషన్ మేనేజ్ చేసుకుంటారు అనేది కార్పొరేట్ గవర్నెన్స్. వాట్ ఈజ్ మీన్ బై సోషల్ రెస్పాన్సిబిలిటీ? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నథింగ్ అబౌట్ ది డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్న దానిలో వాట్ ఎవర్ ద టైం కానివ్వండి, మనీ కానివ్వండి, అదర్ రిసోర్సెస్ కానివ్వండి, ఇవన్నిటికీ మనకి కావాల్సిన కాంట్రిబ్యూషన్ ఎక్కడైతే దొరుకుతుందో దాన్ని మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాము. ఓకేనా. బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంది? ఇల్లీగల్ పనులు చేయకుండా నీ యొక్క బిజినెస్ని నువ్వు ఈజీగా మెయింటైన్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్మార్ట్ గవర్నెన్స్. స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి? టెక్నాలజీని యూజ్ చేసుకొని గవర్నమెంట్ అనేది డెసిషన్స్ మేకింగ్ అనేది తీసుకుంటుంది. లైక్ వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అకౌంటబుల్గా ఉంటుంది, సిటిజన్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళు నీట్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గుడ్ కార్పొరేట్ సిటిజన్షిప్ అని అడుగుతున్నారు. గుడ్ కార్పొరేట్ సిటిజన్షిప్ అంటే ఏంది? ఒక ఆర్గనైజేషన్కి ఎలాంటి మేనేజింగ్ ఆర్గనైజేషన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ వీఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్ వీఆర్ హ్యావింగ్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్కి డిఫరెన్స్ అడిగితే ఏవైనా 2 డిఫరెన్సెస్ రాయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంది? సోషల్ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ వెల్ఫేర్ కోసము రోడ్స్, బిల్డింగ్స్, స్కూల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా దాని మీద. ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంది? ఒక పర్సన్ యొక్క సర్టన్ థింగ్ గురించి ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి డిఫరెన్స్ అనేది మీరు నేర్చుకొని రాయడం ఉంటుంది. ఓకేనా. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.